श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथा मह्यं दधाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरुवैष्णवांश श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगणललित श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन् निति नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे शीघ्रं दिनतारणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ స్వాగతం అండి ఈరోజు సెషన్లోకి। ఈరోజు మనము అద్భుతమైనటువంటి అష్టాంగ యోగ ప్రక్రియని వివరించబోయే షష్టమోధ్యాయం గురించి మనం నేర్చుకోబోతున్నాము। సో నిన్న మనం పంచమోధ్యాయాన్ని నేర్చుకున్నాము। పంచమోధ్యాయంలో భగవంతుడు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు। సర్వ మానవాళి యొక్క సుహృద్ ఎవరో చెప్పారు। మన శ్రేయోభిలాషి నిజమైన శ్రేయోభిలాషి ఎవరు ఆయనే అని చెప్పారు। సో ఆ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన జీవితం శాంతియుతం అవుతుందని చెప్పి భగవంతుడు చెప్పారు నిన్నటి అధ్యాయం సమాప్తం అయ్యేసరికి। అలాగే ఎవరైతే భక్తియుత కర్మతో కూడుకున్నటువంటి చర్యలు చేస్తారో వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఇతరులతోని ఎలా ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు అని చెప్పి భక్తియుత కర్మలకి భగవంతుడు ప్రాముఖ్యతనిస్తూ నిన్నటి అధ్యాయాన్ని మనకి చక్కగా చెప్పారు। సో ఈ రోజు మనం షష్టమోధ్యాయాన్ని నేర్చుకోబోతున్నాం। షష్టమోధ్యాయం తెలుసుకునే ముందు ఆ షష్టమోధ్యాయం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం। సో ఈ షష్టమోధ్యాయం ధ్యాన యోగం యొక్క గొప్పతనాన్ని పరమశివుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్తున్నారనమాట। స్వామి ఏం చెప్తారంటే పార్వతీదేవికి, దేవి ఆ ప్రతిష్టానపురం అనే ఒక రాజ్యంలో జనశ్రుతి అనే ఒక రాజు ఉండేవాడు। అతను పరమ ధార్మికుడు, గొప్ప యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉండేవాడు। అతను ఎంత గొప్ప యజ్ఞాలు చేస్తుండేవాడంటే ఆ యజ్ఞాల నుండి ఉద్భవమైనటువంటి యజ్ఞ ధూమం అనేటువంటిది ఆ ఊర్ధ్వలోకాలకి పై లోకాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కల్ప వృక్షాది వృక్షాలని కూడా అవి మ్, నల్లగా చేస్తుండేవి। ఆ అంత అద్భుతమైనటువంటి యజ్ఞాలు చేస్తుండేవాడు। సో దేవతలందరూ కూడా అతని యజ్ఞంలో సమర్పించేటటువంటి ఆ యజ్ఞ ప్రసాదం స్వీకరించడానికి ప్రతినిత్యం కూడా ఆయన రాజ్యంలోనే సూక్ష్మంగా ఉంటూ ఉండేవారు। సో ఒక రోజు ఆ ఆ రాజుకి గొప్ప వరాలు ఇవ్వాలి, ఇంత గొప్ప యజ్ఞాలు చేస్తున్నటువంటి రాజుకి గొప్ప వరాలు ఇవ్వాలని చెప్పి దేవతలందరూ కూడా తమ తమ వాహనాలైనటువంటి హంసల మీద వాళ్ళు ఆ ప్రతిష్టానపురానికి వస్తూ ఉన్నారనమాట। ఆ హంస దారులై వాళ్ళు వస్తూ ఉంటే ఆ హంసల్లో భద్రశ్వం అనే ఒక హంస చాలా వేగంగా ముందుకు వెళ్తుందన్నమాట। ముందుకు వెళ్తూ ఉంటే ఆ మిగతా హంసలు అంటున్నాయన్నమాట భద్రశ్వం తోటి, ఓ మిత్రమా నువ్వు చాలా ముందుగా వెళ్తున్నావు మాకంటే, జాగ్రత్తగా ఉండు, అక్కడ జనశ్రుతి మహారాజు తలపెట్టే యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి ధూమము, అలాగే ఆ మహారాజు యొక్క తేజస్సు ముందు ముందు ఉంటుంది। సో నువ్వు ఆ తేజస్సుకి ఎక్కడ ఇబ్బంది పడతావో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తూ ఉండు అని చెప్పి భద్రశ్వానికి చెప్తారనమాట। అయినా ఆ భద్రశ్వం వినిపించుకోకుండా ఇంకా వేగంగా వెళ్తూనే ఉంటుంది। వెళ్తూ వెళ్తూ ఆ భద్రశ్వం ఏమంటుందంటే, ఈ జనశ్రుతి మహారాజు యొక్క తేజస్సు ఏమైనా రైక్వముని యొక్క
తేజస్సు లాంటిదేం కాదులే. రైక్వమునికి ఉన్నంత తేజస్సులో ఈ జనశ్రుతి మహారాజుకు తేజస్సు ఎంత మాత్రం కూడా పోల్చుకోవడానికి వీల్లేదు. చాలా తక్కువైనది, చిన్న స్థాయి తేజస్సు ఈయనది అని చెప్పి ఆ భద్రశ్వం అనే అశ్వం అంటుంది, హంస అంటుందన్నమాట. అనగానే ఈ మాటలు ఈ జనశ్రుతి మహారాజు వింటారనమాట. అప్పుడు ఆయనకి ఏం అర్థమవుతుందంటే, ఓహో, నేను ఇంతకాలం నేనే గొప్ప యజ్ఞాలు చేసి నేనే గొప్ప ఆ, వ్యక్తిని అని అనుకున్నాను. కానీ నాకంటే గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, మహర్షి ఒకరున్నారు. ఆయన పేరు రైకుడు. సో ఆయనని నేను చూడాలి, కలుసుకోవాలి అని ఆయనకి కోరిక పుట్టింది. కోరిక పుట్టి వెంటనే ఈ జనశ్రుతి మహారాజు ఏం చేశాడంటే, తన సేనాధిపతి అయినటువంటి మహుడు అనే ఒక సేనాధిపతిని పిలిచి, నాయన మహుడా, ఈ రైక్వ మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన ఆయనకి నా గురించి చెప్పు, వీలైతే ఆయన్ని మన రాజ్యానికి తీసుకొని రా అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే ఈ మహుడు ఆ రైక్వముని గురించి ఆయన ప్రయాణమవుతాడనమాట. ప్రయాణమై వారణాసి నగరానికి వెళ్ళి అక్కడ నుండి గయా క్షేత్రానికి వెళ్ళి, గయా క్షేత్రము అక్కడ విష్ణు పాదాలు ఉంటాయన్నమాట. అక్కడ నుండి మళ్ళీ మథుర ధామానికి వెళ్ళి యమునా నది తీరంలో సంచరిస్తూ అక్కడ నుండి కాశ్మీర నగరానికి వెళ్తారనమాట. అక్కడ కైలాస పర్వతం దగ్గర దాకా వెళ్తారనమాట. అక్కడ అద్భుతమైనటువంటి వాతావరణంతో ఆ, అక్కడ పరమేశ్వరుడు మాణిక్యేశ్వరుడు అనే ఒక నామంతో అక్కడ విరజిల్లుతూ ఉంటారనమాట. ఆ శివుణ్ణి దర్శనం చేసుకొని వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ మాణిక్యేశ్వర ఆలయం అనే ఒక శివాలయం ఉంటుందన్నమాట. అక్కడ ఈ రైక్వ మహాముని ఆయన ఆ ఏ చా చాలా సాదాసీదాగా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిలాగా ఆ ఒక దగ్గర కూర్చొని, ఒక బండ మీద కూర్చొని ఉంటారనమాట. తన మీద తనలో తాను ఆనందపడుతూ కూర్చొని ఉంటారనమాట. ఈ మహుడనే సేనాధిపతి ఎవరైతే ఉన్నారో అతను చాలా బుద్ధిమంతుడు. పెద్దలతో ఎలాగ మాట్లాడాలి, ఎలా సంభాషించాలని తెలిసిన ఒక గొప్ప ఆ, వ్యక్తి అన్నమాట. ఈయన చాలా వినమ్రతతోని ఆ రైక్వ మహాముని దగ్గరికి వెళ్ళి, అయ్యా మహర్షి, ఆ, మీ మీ దర్శన మాత్రం చేత మా జీవితం ధన్యమైందయ్యా. ఆ, కేవలం మిమ్మల్ని చూసినంత మాత్రం చేత మా పుణ్యం పరిపక్వమైంది అని చెప్పి ఆ రైక్వ మహామునికి నమ్రతతో ఆయన యొక్క పాదాలకి ప్రణామాలు చేస్తారన్నమాట. చేయగానే ఆ రైక్వముని సంతోషించి, నాయన, ఆ, నువ్వు వచ్చిన పనేమిటి అని చెప్పి అడుగుతాడనమాట. అడగగానే ఈ మహుడనే సేనాధిపతి ఏమంటారంటే, అయ్యా, నేను ప్రతిష్టానపురం అనే రాజ్యం నుండి వస్తున్నాను. మా మహారాజు పేరు జనశ్రుతి. ఆయన ఇట్లా గొప్ప యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉంటారు అని చెప్తాడనమాట. చెప్పగానే ఈ రైక్వమునికి అర్థమైపోతుంది ఈయన ఎందు గురించి వచ్చాడో. అప్పుడు రైక్వముని ఏమంటాడంటే, నాయన, నాకు ఏ విధమైనటువంటి భవబంధాలతో సంబంధం లేదు. నేను ఏ విధమైనటువంటి భవబంధాలలోనికి వెళ్ళదలుచుకోలేదు. అలాగే ఎలాంటి భోగభాగ్యాలు నేను అనుభవించదలుచుకోలేదు. నేను వాటన్నిటికీ దూరం, అతీతము. నాకు అవి అవసరం లేదు. కాబట్టి నాయన, నీకు కానీ మీ మహారాజు కానీ ఎవరికైనా నన్ను కలవాలనుకుంటే నా దగ్గరికి వచ్చి నా నన్ను కలవచ్చు అని చెప్తారనమాట. చెప్పగానే ఈ మహుడు జనశ్రుతి మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, మహారాజా, ఆయన చాలా చాలా గొప్ప మహర్షి. ఆయన దేహభ్రాంతి లేదు, అలాగే మనోనిగ్రహంతో కూడుకుని ఏ భౌతిక విషయాల కూడా ఇచ్చి కూడా మనం ఆయన్ని సంతోషపరచలేము. ఆయన కలవాలంటే ఆయన దగ్గరికి రావాలంట అని చెప్తారన్నమాట. చెప్పగానే ఈ మహారాజు హుటాహుటిన చాలా ధనాన్ని రథాల్లో నింపుకొని ఆ ఆ రథాలు ఎంత ధనంతో నిండిపోతాయంటే చాలా బరువెక్కి ఉంటాయి అన్నమాట. సో వాటిని మోయడానికి ఈయన గాడిదలని రథానికి కట్టి ఆ రథాలని తీసుకొని రైక్వ మహాముని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళగానే రైక్వ మహాముని చూసి ప్రణామాలు చేయగానే ఈ రైక్వ మహాముని ఈ రాజును చూసి చాలా చిరాకు పడతారనమాట. ఓ మహారాజా మూర్ఖుడా, నా దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు? సో నీ ధనాన్ని స్వీకరించి నేను నీతో నీ రాజ్యానికి రావాలని అనుకుంటున్నావా? నాకు వీటన్నిటితో సంబంధం, వీటన్నిటి యొక్క అవసరం లేదు. నువ్వు వెంటనే నువ్వు తెచ్చినటువంటి ఈ ఆభరణాలని, ధనాన్ని తీసుకొని ఇక్కడ నుండి శీఘ్రమే వెళ్ళిపో అంటాడనమాట. అనగానే మహారాజు చాలా భయపడతాడనమాట. ఎక్కడ నన్ను శపిస్తాడో అని చెప్పి, తనని శపిస్తాడో అని చెప్పి భయపడి గట్టిగా ఇంకా ఆయన కాళ్ళను పట్టుకొని, ఆ, అయ్యా మహర్షి, నన్ను క్షమించండి, దయచేసి మన్నించండి అజ్ఞానిని. ఆ మీరు మీరు మీ గొప్పతనం, మీ తేజస్సు ఆ, గురించి నేను తెలుసుకున్నాను. మీరు ఎంత గొప్పవారో నాకు అర్థమైంది. మీకు ఈ గొప్పతనం, ఇంత గొప్ప తేజస్సు మీకు ఎలా వచ్చింది?
అసలు మీకు ఈ భవబంధవ్యాల నుండి బయటపడి ఈ భౌతికమైనటువంటి ఏ యొక్క ధనం మీద కూడా స్పృహ లేకుండా ఉండేటటువంటి ఈ గొప్ప ఆ, మనోనిగ్రహం ఎలా దక్కింది మీకు అని అడుగుతాడనమాట. అడగగానే ఆ రైకోముని చెప్తాడనమాట, నేను ప్రతినిత్యం కూడా భగవద్గీతలోని షష్ఠమోధ్యాయం ధ్యాన యోగాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. సో ఆ ధ్యాన యోగాన్ని ఎవరైతే పారాయణ చేస్తుంటారో వారికి మనోనిగ్రహంతో కూడుకున్నటువంటి గొప్ప భగవద్భక్తి ప్రాప్తిస్తుంది మహారాజా. మీరు కూడా ఈ షష్టమోధ్యాయాన్ని పారాయణ చెయ్యండి అని ఆ రైకో మహాముని ఈ షష్టమోధ్యాయాన్ని ఆ జనశ్రుతి మహారాజుకి చెప్పడం జరుగుతుందన్నమాట. అంత గొప్ప అధ్యాయం ఈ షష్టమోధ్యాయం. ఈ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పబోతున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి సమీక్ష నామం అలాగే ఈ అధ్యాయంలోని సారాంశం ఏంటి అంటే ఆ, ఈఏఎస్వై ఈజీ. ఓకే. సో సో ఈ అంశాల్ని ఆ, ఎవరు చదువుతారో దయచేసి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. ఇప్పటివరకు అయితే ఎవరు చదవలేదో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. ఓకే. నాగమణి మాతాజీ, ఈ ఫస్ట్ రెండు అంశాలను చదవండి. మనం ఏం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఒక్క నిమిషం అండి, నేను మేము అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. నాగమణి మాతాజీ, ఇప్పుడు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు ఫస్ట్ రెండు అంశాలని చదవండి. హరే కృష్ణ. నాగమణి మాతాజీ ఉన్నారా? నెక్స్ట్ మణికంఠ మద్దుల ప్రభుజీ. ప్రభుజీ నేను హరే చదువుతాను. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ఈ ప్రభు. ఎనిమి ఆర్ ఫ్రెండ్, శత్రువు లేదా స్నేహితుడు. ఏ అష్టాంగ యోగ. అష్టాంగ యోగ ఓకే. 6:10 to 36. థ్యాంక్ యూ ప్రభు. ఓకే. థ్యాంక్ యూ. సో ఎవరైతే చదవాలనుకుంటున్నారో దయచేసి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి అండ్ అలర్ట్గా ఉండండి. ఎందుకంటే పిలవగానే మీరు వెంటనే చదివేటట్టు రెడీగా ఉండండి. మన సమయాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. ఓకే. తర్వాత ఆ, బాపనపల్లి రాగిణి మాతాజీ, తర్వాతి రెండు అక్షరాలను చదవండి మాతాజీ. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, విజయం మరియు వైఫల్యం. యోగి మ్మ్. యోగి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ అధ్యాయంలో మనము మన నిజమైన శత్రువు ఎవరు, నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోబోతున్నాము. అలాగే అష్టాంగ యోగ విధానాన్ని గురించి విశ్లేషణంగా మనం చర్చించుకోబోతున్నాము. అలాగే ఆ, మనకి ఈ ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధిస్తే ఏం జరుగుతుంది, అలాగే ఆ వైఫల్యం సాధిస్తే ఏం జరుగుతుంది, ఈ విషయాలు తెలుసుకుందాం. అలాగే నిజమైన యోగి ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే. సో ఈ అధ్యాయంలో మొట్టమొదట మన శత్రువు ఎవరు లేదా మిత్రువు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం అన్నమాట. సో భగవంతుడు ఈ అధ్యాయాన్ని మొదలు పెడుతూనే మళ్ళీ స్వామి ఏమంటారంటే ఆ ఆ, ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానామవసాదేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన అంటారనమాట. ఓ అర్జున, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, తమ యొక్క ఆత్మయే తమకి శత్రువు మిత్రువు అని చెప్తారనమాట. చెప్పి స్వామి ఏమంటారంటే బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనుజిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అంటారనమాట. సో దీని యొక్క అర్థాన్ని సంధ్యా మాతాజీ, సంధ్యా ఐఫోన్ అని పెట్టుకున్నారు, మీరు అనువాదాన్ని చదవండి హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించింది. అదనమాట. సో ఒకవేళ మన మనస్సు యందు మనకి ఆ, పట్టు లేదనుకోండి, మన మనస్సు మన వశంలో లేదనుకోండి, మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి క్లేశాలు కలుగుతాయి. ఏ విధంగానైతే అర్జునుడికి తన మనస్సు మీద పట్టు లేకపోయేసరికి వివిధమైనటువంటి దేహభ్రాంతి మొదలయ్యి తన కర్తవ్యాన్ని మర్చిపోయే స్థితికి ఎలాగైతే లోనైపోయాడో, అదే విధంగా మన మనస్సు మన కంట్రోల్లో లేదనుకోండి, అప్పుడు మనకు కూడా చాలా ఆందోళనకరమైనటువంటి భావోద్వేగాలు భయాందోళనలు కలుగుతాయన్నమాట. అందుగురించని మన మనస్సుని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అలా మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం ఎలా చేయాలనేటువంటిది ఏ,
ఏ ప్రయత్నం ద్వారా చేయొచ్చు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కొద్దిగా. ఈ రోజు ఇంకొక పద్ధతి గురించి విశ్లేషణాత్మకంగా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. సో ఈ ఆ, భారతి వేమసాని మాతాజీ, ఈ మొత్తం విషయాల్ని చదవండి మాతాజీ. భారతి మాతాజీ ఉన్నారా? ఆ, సులోచన మాతాజీ మీరు చదవండి తర్వాత. జీ రోహిణి మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ నేను చదివానా ప్రభుజీ? ఆ, నేను చదువుతాను ప్రభుజీ. తప్పకుండా మాతాజీ, నేను క్రమంలో ఎవరైతే హ్యాండ్ రైస్ చేసి పెట్టారో వాళ్ళకి ఆ, అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాను. తప్పకుండా చదవండి. సరైన పదాన్ని అనుసరిస్తారు. ప్రగతిశీల మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు, ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యం, ఫలితం స్వేచ్ఛ మరియు ఔన్నత్యం. ఉమ్. ఒకవేళ మనస్సు మన మిత్రుడైతే మనకి సానుకూలమైనటువంటి ఈ విషయాలన్నీ ప్రాప్తిస్తాయి. సరైన పదాన్ని అనుసరిస్తారు. ఏ ఆ, రంగంలో వెళ్ళాలి, ఏ దారిని మనం పట్టుకుంటే మనం ఉన్నత స్థితికి వెళ్తాము, అలాగే మంచి ఆరోగ్యకరమైనటువంటి ఎంపికలు చేస్తాము. సో ఇంద్రియ సంతృప్తి నుండి వైరాగ్యం, ఆ, ఫలితం స్వేచ్ఛ మరియు ఔన్నత్యం. సో మనకి చక్కటి స్వేచ్ఛ కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ఒకవేళ మన మనస్సు కనుక మనకి మిత్రుడైతే. ఓకే. సో దయచేసి ఎవరైతే హ్యాండ్ రైస్ చేసి పెట్టారో మీరు alert గా ఉంటేనే హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. ఎందుకంటే నేను పిలుస్తున్న కొద్దీ కొందరు చదవట్లేదు, దానివల్ల మనకి సమయం వృధా అయిపోతుంది. సో మీరు చదవాలి అని attentive గా క్లాస్ వింటే దయచేసి హ్యాండ్ రైస్ చేసి పెట్టండి, లేకపోతే ఆ, మీరు వింటూ ఉండండి. ఓకే. సో ఒకవేళ మన మనస్సు కనుక మనకి శత్రువు అయితే ఏం జరుగుతుంది? ఓకే. సో ఈ విషయాల్ని మనకి అనురాధ మాతాజీ చదివి వినిపించండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కామం, కోపం, దురాశ వంటి పాపపు చర్యలను అనుసరిస్తుంది. చిరాకు, ఆందోళన మరియు తప్పుదారి పట్టిస్తుంది. ఇంద్రియ భోగంపై మమకారం, ఫలితం పతనం మరియు బంధం. ఓకే. సో ఈ మనస్సు మన ఆధీనంలో లేదనుకోండి, అప్పుడు ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయి అన్నమాట. దీనివల్ల మనం జీవితంలో పతనం అవుతాం. వీటికి సరైనటువంటి ఉదాహరణ రావణాసురుడు అన్నమాట. సో రావణుడికి తన మనస్సు మీద తనకి తాను ఏమనుకున్నాడంటే, ఆ, శివుడి ద్వారా వరం పొంది, అలాగే బ్రహ్మ ద్వారా వరాలు పొంది, నాకు సమస్త లోకాల్ని శాసించే గొప్ప శక్తి ఉందనుకున్నాడు, కానీ తన మనస్సుని శాసించే శక్తి తనకి లేదు. అది ఆయన గుర్తించలేకపోయాడు అనమాట. తన మనస్సు ఇంద్రియాలు ఏవి కోరుకుంటే వాటి వైపు వెంపర్లాడడం వల్ల గొప్ప స్థితి, గొప్ప బలమున్నా కూడా ఆయన తేలికగా పతనం అయిపోయాడు అనమాట. సో అందు గురించని మన మనస్సుని మనము అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో తర్వాత అంశాన్ని మనం అద్భుతమైనటువంటి అంశం గురించి తెలుసుకుంటున్నాం, అష్టాంగ యోగ. సో ఈ యోగా అనేటువంటిది చాలా చాలా ప్రాచుర్యం పొందిందనమాట. ఎందుకంటే ఈ అష్టాంగ యోగాని మొట్టమొదట ఎందుకు మనకి ఇచ్చారు, శాస్త్రాల్లో అసలు ఈ అష్టాంగ యోగ పద్ధతిని ఎవరు ఇచ్చారు మనకి, ఎందుకు ఇచ్చారో ఆ విషయాల్ని మనం తెలుసుకుందాం. ఒక యోగా అనేటువంటి అంశం, యోగా అంటే ఏంటంటే భగవంతునికి మనకి ఆ, నిర్మి భగవంతునికి మనకి సంబంధాన్ని పెంచుకోవడానికి నిర్మించుకునే ఒక హరే కృష్ణ, హరే కృష్ణ. సో భగవంతునికి మనకి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నిర్మించుకునే సేతువు, ఒక వంతెన, బ్రిడ్జ్ లాంటిది అనమాట ఈ యోగా అనే పద్ధతి. ఓకే. ఆ యోగ మనకి ఆ పతాంజలి యోగ సూత్రాల ద్వారా మనకి అందించడం జరిగింది. ఈ పతాంజలి ఎవరంటే ఆ ఆదిశేషుడి యొక్క అంశ అన్నమాట ఆయన. సో ఆయన మనకి ఈ యోగ సూత్రాల్ని అందించారు. ఎందుకు అందించారు అంటే, మనకి క్రమక్రమంగా మనుష్యులు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టగానే మాయ ద్వారా మోహితులైపోయి తమ యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని మరిచిపోయి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయాపూరితమైనటువంటి భోగముల యందు ఆసక్తులై తమ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారనమాట. జీవితాన్ని అలాగే ఆ ఆరోగ్యాన్ని కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటారనమాట. అయితే మనుష్యులని క్రమక్రమంగా ఈ భౌతిక భావనల నుండి, అలాగే ఆ చక్కటి
ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచనల వైపు ఆధ్యాత్మిక జిజ్ఞాసని పెంపొందించడానికి మనకి ఈ అష్టాంగ యోగ పద్ధతిని ఇచ్చారనమాట. ఓకే, సో అది ఈ అష్టాంగ యోగ యొక్క ముఖ్యమైనటువంటి కారణం, మనకి ఇవ్వడానికి కారణం. సో ఈ యోగాలో ఎలా ఉంటుంది, యోగా అంటే ఏమిటి? ఓకే, ఈ విషయాల్ని ఎవరు చదువుతారు? ప్రభావతి యశోమతి దేవిదాసి మాతాజీ. ఈ చిత్రపటంలో ఉన్నటువంటి అన్ని విషయాలు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యోగం అంటే ఏమిటి? మ్మ్. అది పారానార్మల్ అభివృద్ధి, అది శారీరక వ్యాయామమా, అది జిమ్నాస్టికా, అది శరీరపు తపస్సా? ఓకే, సో హరే ఇవన్నీ కృష్ణ ప్రశ్నలు ప్రభుజీ. అనమాట. థ్యాంక్ అసలు యూ యోగా ప్రభుజీ. అంటే వెల్కమ్. అసలు యోగా అంటే ఏంటి? ఏదో మన శరీరంలో నుండి మన సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసి ఎక్కడెక్కడికో వెళ్ళడమా, లేదంటే కేవలం శరీర వ్యాయామమా, అది శరీరంతో వివిధ భంగిమలను చేయడమా, ఆ, లేదంటే తపస్సా, ఇలాగా ప్రశ్నలు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో యోగాని ఏ విధంగా ఆ, ఖండించి కట్ చేసి ఏ విధమైనటువంటి నామాల్ని దానికి పెట్టారంటే, సో డెస్క్ టాప్ యోగా అని, యోగా సీక్రెట్స్ అని, చైర్ యోగా అని, సో యోగాకి ఏవో ఏవో నామాలు పెట్టి ఆ యోగా ఎందుకు మనకి ఇచ్చారు అనే ఆ యోగా యొక్క హృదయాన్నే మర్చిపోయేటట్టు చేశారనమాట. కేవలం భౌతికమైన విషయాల్ని సాధించడం కొరకే ఈ యోగ మనకి ఇవ్వడం జరిగింది అనే భ్రాంతికి మనని లోన్ చేశారనమాట ఇప్పుడున్నటువంటి ఆ, యోగ గురువులు. యోగ గురువులు మనం చెప్పుకునే యోగ గురువులు ఇప్పుడున్నటువంటి వాళ్ళు అలా చేశారనమాట. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం ముందు తెలుసుకుందాం. ఓకే, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కుటుస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే తథా సమాలోష్ట శమ కాంచన. ఎవరైతే జ్ఞానముతోటి ఆ, ఉంటారో వాళ్ళు ఆ, వాళ్ళ యొక్క మనస్సు మీద పరిపూర్ణమైనటువంటి పట్టుతో సమలోష్ట శమకాంచన, అంటే ఒక మట్టి పిల్లకి బంగారానికి ఎలాంటి తేడా వాళ్ళు చూడరు. మట్టి ప్రకృతి నుండే వచ్చింది, అలాగే బంగారం కూడా ప్రకృతి నుండే వచ్చింది, కాబట్టి రెండిటికి భేదము లేదు అనే దృష్టితో వాళ్ళు ఉంటారనమాట. ఓకే, జ్ఞాన విజ్ఞాన, ఓకే, అదనమాట. సో తర్వాత ఈ యోగలో ఉన్నటువంటి అష్టాంగ యోగా అని దీనికి ఎందుకు నామకరణ చేశారు? ఆ, ఓకే, అష్టాంగ యోగా అంటే ఏంటి, మనం ఆ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో దీని ఎనిమిది ఎనిమిది భాగాలుగా, 8 స్టెప్స్గా, 8 మెట్లుగా ఈ అష్టాంగ యోగా అనేటువంటిది రూపొందించడం పడిందనమాట. మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే, ఆ, ఎవరు అలర్ట్గా ఉన్నారు? అరుణ శ్రీ మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. ఆ, యమ ఒకటి. బహిరంగ ఆ, నియమాలు, ఈ నియామ అంతరంగ ఉమ్, నియమాలు, ఉమ్, ఆ, ఆసనం, స్థితి, ధ్యాన సీటు, ఉమ్, ప్రాణాయామం, శ్వాస నియంత్రణ, ఆ, ప్ర ఉమ్, ప్రత్యాహార, ఇంద్రియాల ఉమ్, ఉపసంహరణ, ఉమ్, ధారణ, ఏకాగ్రత, ధ్యానం, ధ్యాన శోషణ, ఉమ్. సమాధి, సంగమము, ఏకీకరణ. అది. ఓకే, సో 8 మెట్లతో కూడుకున్నటువంటిది ఈ అష్టాంగ యోగ ప్రక్రియ అన్నమాట. అలాగే మనకి దీంట్లో ఏమేమంటున్నాయి? యమ నియమ ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధి అనేటువంటిది చివరి మెట్టు అన్నమాట. సో ఒక మనుష్యుడు ఈ అష్టాంగ యోగ అనే ప్రక్రియను మొదలు పెట్టేటప్పుడు బహిరంగ నియమాలతో కూడుకొని ఆంతరంగిక నియమాలని పాటిస్తూ చక్కటి ఆసనాన్ని ధరించి శ్వాసయందు నియంత్రణతో ఆహార నియమాలను పాటిస్తూ ఇంద్రియ నిద్ర నియమాలను పాటిస్తూ ఏకాగ్రతతోటి ధ్యానం చేసి చివరికి వెళ్ళేటటువంటి స్థితి సమాధి అన్నమాట. ఆ సమాధి యందు ఆ, ఎలా ఉంటుందంటే మనుష్యుడి యొక్క స్థితి మనం ముందు తెలుసుకుందాం. ఓకే, ఈ ధ్యానం ఎవరి మీద చేయాలి ఏంటి ఇత్యాది విషయాలు తెలుసుకుందాం. ఓకే, సో సో యమ అంటే ఏంటి? ఉమ్, ఆ విషయాల గురించి ఇప్పుడు మనం కొద్దిగా విశ్లేషణాత్మకంగా
తెలుసుకుందాం. సో కృష్ణ భగవంతుడు ఏం చెప్తారంటే అర్జునుడికి, ఆ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నతి ఉచ్చరితం నతి నీచం చైలాజన కుశోత్తమ తత్రేకాగ్రమణ కృత్వ ఇత చిత్తేంద్రియ క్రియ అని చెప్తారనమాట. సో ఒక 6.10 నుంచి 6.7 నుంచే మొదలు పెడతారు. పెట్టి ఆ, ఒక యోగ చేయాలనుకునే వ్యక్తి మొట్టమొదట ఏం చెయ్యాలి, తర్వాత ఏం చెయ్యాలి, ఎలా కూర్చోవాలి అనే విషయాలు చాలా చాలా వివరణాత్మకంగా మనకి ముందు ముందు చెప్తారనమాట. అయితే ఈ యోగ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఈ అష్టాంగ యోగ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, కొద్దిగా మన శరీరాన్ని గురించిన ఆంతరంగిక విషయాల గురించి మనం తెలుసుకుందాం. సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవి మనకి బహిరంగంగా కనపడవు, మన శరీరంలోనే ఉంటాయి కానీ మన బహిరంగంగా కనపడవు అనమాట. మన శరీరము షట్చక్రాలతో కూడుకున్నటువంటి ఒక ఆ, యంత్రం అన్నమాట. ఓకే, ఆ షట్ చక్రాలు ఏంటి అంటే, ఆ, మూల చక్రము, ఆ, షకల్ చక్రము, ఏంటి? పూవికలు ఆ, చక్రాలు చక్రాలు షకల్ చక్రము, సౌర చక్రము, అలాగే ఆ, హృదయ చక్రము, గొంతు చక్రము, మూడవ కన్ను చక్రము, కిరీట చక్రం. ఇట్లాగా మనకి శరీరంలో మూలాధారం నుండి మన వెన్నుపూస కింద నుండి మొదలయ్యి నాభి, అలాగే గొంతు, అలాగే మన బురుగుటి మధ్యలో ఇలాగ మొదలుకొని చివరికి మనకి ఇక్కడ చిన్న మెదడు అంటారు కదా, అక్కడ వరకు ఈ చక్రాలు 7 చక్రాలు ఉంటాయన్నమాట. సో యోగా ఈ అష్టాంగ యోగ ప్రక్రియలో ఎప్పుడైతే అష్టాంగ యోగాన్ని అభ్యసించేటటువంటి వ్యక్తి తన యొక్క ప్రాణాన్ని ఒక్కొక్క చక్రాన్ని మీద ధ్యానం చేస్తూ ఆ చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఆ, ముందుకు ముందుకు పైకి వెళ్ళి అతను ఏ స్థితికి వెళ్తాడంటే, తన తన ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని ఛేదించుకొని శరీరంలో నుండి బయటికి వెళ్ళే స్థాయికి వెళ్ళిపోతాడనమాట. మనకి ఆ, గొప్ప గొప్ప యోగులు వాళ్ళు సాధన చేసి వాళ్ళు ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాలో వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళిపోతారనమాట. సో మనకి సామాన్యమైనటువంటి మనకి అది సాధ్యం కాదు. గొప్ప యోగ సాధన చేస్తేనే అది సాధ్యమవుతుంది అనమాట. ఓకే, ఆ యోగ సాధన ఎలా చెయ్యాలి మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఈ విషయాల్ని ఎవరు చదువుతారు? అనురాధ మాతాజీ ఈ ఫస్ట్ విషయాన్ని చదవండి. ఆరు హరే కృష్ణ పాయింట్ హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. ఒంటరిగా ఏకాంత స్థలమునందు నివసించుతూ సావధానముగా మనస్సును నియమింపవలెను. ఓకే, ఫస్ట్ ఒక ఆ, ఏకాంతమైన స్థానాన్ని ఎంచుకోవాలి. ఎంచుకొని తర్వాత 6.11 నుంచి కొన్ని సూచనలు ఇచ్చారన్నాడు భగవంతుడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య, మంచి శుచిగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తర్వాత ఆ ప్రదేశం ఎలా ఉండాలంటే మరీ కిందకి ఉండకూడదు, మరి పైకి ఉండకూడదు. ఆ ప్రదేశంలో చక్కటి కుషాగర అంటే దర్భలు, మనము ఏదైనా ఇంట్లో పవిత్రమైనటువంటి పుణ్యకార్యమాలు చేస్తే బ్రాహ్మణులు దర్భలని, ఒక రకమైనటువంటి గడ్డిలాగా ఉండే దర్భల్ని తీసుకొస్తారన్నమాట. దాన్ని పవిత్రం అంటారన్నమాట. సో అవి ఆ దర్భల్ని పరుచుకొని వాటి మీద కూర్చోవాలన్నమాట. కూర్చొని చక్కగా నిఠారుగా కూర్చొని ఆ, శరీరాన్ని చక్కగా పద్మాసనంలో కూర్చొని నిఠారుగా పెట్టి అప్పుడు ధ్యానం అనే ప్రక్రియతో ముందుకు వెళ్ళాలన్నమాట. తర్వాత ఆ, అర్చన మాతాజీ ఈ చదవండి. నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు కలవాడు. సో ఎప్పుడైతే మనుష్యుడు ఈ అష్టాంగ యోగ ప్రక్రియని చేయాలని పూనుకున్నాడో అప్పుడు ఎలా పడితే అలాగా సామాన్యమైనటువంటి ఆ, ఆహార నియమాలు, నిద్ర నియమాలు మనం మూడు మూడు సార్లు తింటాము. మళ్ళీ ఆ తినడంలో కూడా మంచి కారంతో కూడుకున్నటువంటి, మసాలాలతో కూడుకున్నటువంటి ఆహారాన్ని కూరలు వేసుకొని తింటాము. అలాగే నిద్ర కూడా వీలైతే ఆ 8-10 గంటలు కూడా నిద్రపోతాం అనమాట. సో అలాంటి సామాన్యమైనటువంటి ఆహార నిద్ర నియమాలతో ఉంటే ఈ అష్టాంగ యోగ పద్ధతిలో ముందుకెళ్ళలేరు అనమాట. అది విరుద్ధం. నియమితమైనటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి ఆహారం స్వీకరించాలి. అలాగే నియమితమైనటువంటి కేవలము కొద్ది సమయం మాత్రమే నిద్రపోవాలి. మా గురువు గారు డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాదుల వారు ప్రతిరోజు ఎన్ని గంటలు నిద్రపోయేవారంటే కేవలం 2.5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు అనమాట. సో మిగతా సమయం అంతా కూడా ఆయన
ఆ, భాగవతాది గ్రంథాలు, చైతన్య చరితామృతం అనే గ్రంథాలు ఇవన్నిటినీ అనువాదం చేస్తూ తన తర్వాత ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆ, భగవద్భక్తిని చక్కగా ఆయన శిష్యులు చక్కగా ప్రచారం చేయాలి, వాళ్ళందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఆ ఆ మనకి చాలా కఠినమైనటువంటి సంస్కృత సంభాషణలన్నింటినీ కూడా ఆయన ఆ, చక్కటి సరళమైనటువంటి ఆంగ్ల భాషలోకి అలాగే మిగతా భాషలోకి ఆయన అనువదించారు. ముఖ్యంగా ఆంగ్ల భాషలోకి అనువదించారనమాట. సో అలాగా గొప్ప గొప్ప వాళ్ళు చాలా నియమితమైనటువంటి నిద్రని పోతారనమాట. వాళ్ళకి అదే సరిపోతుంది. కానీ మనం 2:30 గంటలు కేవలం 2:30 గంటలే పడుకుంటే ప్రతిరోజు మనము తర్వాత రోజు, తర్వాత ఓ రోజుగా, తర్వాత వారం రోజులు నిద్ర లేవం, మళ్ళీ పడిపోతాం అనమాట. సో అలాగ నియమితమైనటువంటి ఆహార నిద్ర నియమాలతో ఉండాలి. తర్వాత ఆ, ముఖ్యమైన అంశం, ఇది చాలా మందికి తెలుసు, ఇది మనకి చాలా ప్రాచుర్యంలో ఉంటుంది. ఇది కాముని విజయలక్ష్మి మాతాజీ, మీరు చదవండి. ప్రాణములు సమాధి నుండి నిలువుగొరరు కొందరు ప్రాణములు నేను పాముని అపాయమునందు మరియు అపాయమును ప్రాణమును నందు అర్పణ యత్ని యత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంత్యమున సమాధి మగ్నులగుదురు. ఇది అపానం అన్నమాట. మన శరీరంలో 5 వాయువులు ఉంటాయన్నమాట. ప్రాణ, అపాన, సమాన, ఉదాన అని చెప్పేసి వాయువులు ఉంటాయన్నమాట మన శరీరంలో. మొట్టమొదటి ప్రాణవాయు మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, మన ముక్కు ద్వారా వెళ్ళేటటువంటిది అది ప్రాణవాయువుగా మన శరీరంలో తయారవుతుంది అనమాట. ఆ తర్వాత ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ప్రాణం వాయువు మనం పీల్చుకున్న తర్వాత ప్రాణ, అపాన. ఇప్పుడు మనం వాయువు లోపలికి పీల్చుకున్నాము, తర్వాత ఆ వాయువు ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆహారాలు, ఇతరమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలోని నుండి బయటకు రావడానికి మనకి ఉపయోగపడతాయి అనమాట, బయటకు తోసేస్తాయి అనమాట. ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో అది మన శరీరంలోనే ఉండిపోతే అది విషంగా మారి మళ్ళీ మన శరీరము ఆ, మ్, ఆ, రోగగ్రస్తం అయిపోతుంది. అలా కాకుండా మనం తీసుకున్న ఆహారాన్ని అరిగిన తర్వాత వెంటనే బయటకు తోసేయాలి. అది ఆ, మన శరీరంలో ఉన్నటువంటి అపాన వాయువు చేస్తుందన్నమాట. ప్రాణ, అపాన, ఆ, వ్యాన, ఉదాన. తర్వాత వ్యాన, ఉదాన అనేటువంటి వాయువులు ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని చక్కగా శరీరంలో దాన్ని మళ్ళీ శరీరానికి కావలసినటువంటి శక్తిగా మార్చి శరీరంలోని అవయవాలకి రక్తం ద్వారా, అలాగే ఆ, మిగతా క్రొవ్వుల ద్వారా ఇలాగ శరీరంలో నింపడానికి, శరీరాన్ని చక్కగా నడిపడానికి ఆ, పనిచేస్తాయన్న వ్యాన, ఉదాహరణ. తర్వాత సమాన. మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో సమస్త శరీరానికి సమానంగా పంచుతుంది అనమాట. ఈ 6 వాయువులు చక్కగా పనిచేస్తేనే మన శరీరం చక్కగా నడుస్తుంది. అయితే ఈ వాయువులని నియంత్రణ ఎలా చేస్తారంటే ప్రాణాయామం ద్వారా వీటిని శుద్ధి. మనకి ఏదన్నా ఆ, శరీరంలో ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, మీకు కఫం పెరిగిపోయిందండి, వాతం పెరిగిపోయిందండి, పిత్తం పెరిగిపోయిందని చెప్తుంటారనమాట. ఎప్పుడైతే మన శరీరంలో ఉన్నటువంటి ఈ వాయువులు సరిగ్గా పని చేయలేదనుకోండి, ఆ వివిధమైనటువంటి ఈ, అవి ఆ, మన కఫము, వాతము ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాణాయామం ద్వారా ఆ వాయువుని శుద్ధి పరుస్తారనమాట. ప్రాణాయామం అంటే సింపుల్, మనం అందరికీ చూస్తూనే ఉంటాం. చాలా మందికి సుపరిచితమే. మనం ముక్కు మీద వేలు పెట్టి ఒక నాసికరంధ్రం నుండి గాలిని లోపలికి పీల్చుకొని మళ్ళీ ఇంకొక నాసికరంధ్రం నుండి గాలిని బయటకు వదిలిపెట్టడం. అలాగే ఆ, పొట్టని గట్టిగా ఇలా లోపలికి కొడుతూ వాయువుని బయటికి వదలడం. ఆ, అనులోమ్ విలోమ్ అని, కపాల్ భాతి అని, భస్త్రిక ప్రాణాయామం అని, ఇలా వివిధ రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయన్నమాట. ఇవి మన శరీరంలో ఉన్నటువంటి వాయువులని సక్రమంగా పనిచేసేయడానికి ఇది పనికొస్తుంది అనమాట. ఓకే. తర్వాత చక్కటి ఆసనం వేసుకోవాలన్నమాట. జూమ్ యూజర్ అని పెట్టుకున్నారు ఎవరు మాతాజీ? నేనండి రాజ్యలక్ష్మి. మాతాజీ, నేను ఇందాక చెప్పాను కదా, ఈ మొత్తం చదవండి. ఫస్ట్ అవన్నీ చేసే కంటే ముందు మనం ఏ విధంగా స్థితులమై ఉండాలనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం విషయాన్ని చదవండి. ఆసనం 6, 11, 14. నేలపై కుశగ్రాసనమును
పరిచి దానిని జింక చర్మము మరియు వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందగాను ఉండక పవిత్ర స్థానంలో ఏర్పాటు కావలెను. శరీరమును, మెడను, శిరమును అక్కగా సమముగా నిలిపి దృష్టిని నాసికాగ్రముపై కేంద్రీకరింపవలెను. ఆ విధముగా కలత నొందినటువంటి నియమిత మనస్సుతో భయమును వీడి బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అనువాడు నన్నే ధ్యానించును. యోగి అనవాడు నన్నే ధ్యానించును. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే, సో ఇది ఈ విధంగా ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ప్రాణాయామం ఎలా చేయాలి, అలాగే ఆసనం, నిద్ర, ఆహార నిద్రలు ఎలా పాటించాలి, అవన్నీ చేసే కంటే ముందు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం చేయాలి. అష్టాంగ యోగా చేయాలంటే ఇలాగా మంచి నేల మీద కూర్చోవాలి, దర్బలు వేసుకొని, దర్బలు పరుచుకొని, జంక చర్మం వేసుకొని, దాని మీద ఒక బట్ట వేసుకొని, చక్కటి ఆసనం మీద ఎత్తుగా కిందగా లేనటువంటి ఆసనం మీద కూర్చొని పవిత్ర స్థానంలో ఏర్పాటు కావాలని శరీరం మెడను మంచిగా చక్కగా పెట్టి నాసికాగ్రమం మన ముక్కు ఉంది కదా, ముక్కు యొక్క మొదటి భాగం ఏదైతే ఉందో దాన్ని నాసికాగ్రం అంటారు అనమాట. అంటే కళ్ళు పూర్తిగా మూయకూడదు, అలాగే కళ్ళు పూర్తిగా తెరవకూడదు. కొద్దిగా సగం కంటిని మాత్రమే మూసి మిగతా సగం కంటితో ముక్కు యొక్క మొదటి భాగం మీద దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేయాలన్నమాట. అలా ఎలా ధ్యానం చేయాలి, ఏ విషయాలకు కూడా కలత చెందకుండా నియమిత మనస్సుతో బ్రహ్మచర్యంను పాటించుచు యోగాను యోగి అయిన వాడు నన్నే ధ్యానించును. అలాగా భగవంతుని ధ్యానించాలన్నమాట. అయితే మనకి సమాజంలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే భగవంతుని ధ్యానించడం అనే ఒక విషయాన్ని పక్కకు పెట్టేసేసి మిగతాని చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏమైపోతుందంటే ఈ యోగా అనేటువంటిది కేవలము శరీరంని చక్కగా ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి, లేదంటే లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, లేదంటే ఇంకా ఎక్కువ మన ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడానికి మాత్రమే అనే ఒక భావనకి తీసుకొచ్చారనమాట. అంటే మనం ఆరోగ్యంగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనకి సరైనటువంటి ఏకాగ్రత కుదురుతుంది. కానీ కేవలం ఆరోగ్యంగా ఉండి భౌతిక ప్రపంచంలో కేవలం ఆరోగ్యంగా ఉండడం వల్ల ఏం లాభం? మనకి ఎక్కువ ఆయువు ఉండడం వల్ల ఏం లాభం? భౌతిక ప్రపంచంలో భగవంతుడే చెప్పాడు, ఏహి సంస్పర్శజాభోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నా తేషురమతే బుధ. ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు దీర్ఘాయువుతో ఉన్నావు. దీర్ఘాయువుతో ఉండి ఏదో ఒక విషయాన్ని ఆనందించడానికి దీర్ఘాయువు నువ్వు పెంచుకుంటున్నావు. సో ఏ ఆనందమైనా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆనందమైనా కూడా ఒక స్థాయిలో మొదలవుతుంది, మళ్ళీ ఇంకొక స్థాయిలో అది అంతమవుతుంది. సో అలాంటి ఒకప్పుడు మొదలై ఒకప్పుడు అంతమయ్యేటటువంటి తాత్కాలికమైనటువంటి సృష్టిలో నువ్వు దీర్ఘాయువు కలిగి ఉన్నా కూడా లాభం ఏంటి? సో భగవంతుడు నిజానికి యోగలో భగవద్గీతలో స్వామి ఏం చెప్పారంటే, నేను ఇక్కడ భగవద్గీత నుండి నిజంగా స్వామి అసలుకి ఏం చెప్పారు, యోగ ఎందుకు చెయ్యాలి అనే విషయాన్ని ఇక్కడ నేను అర్థాలతో పాటు మీ ముందు ఉంచుతున్నాను. సో ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, సమం కాయ శిరోగ్రీవం ధారాయానచలం స్థిర సంప్రేక్షానాసికాగరం స్వాం దిశచ్చరములోక్యాన్ ప్రశాంతాత్మా విగతభిర్ బ్రహ్మచారి వృత్తి స్థిత మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. ఈ లాస్ట్ లైన్ అటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అష్టాంగ యోగలో మనం ఎన్ని చేసినా కూడా మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర, ఇది పాటించకపోతే అవన్నీ వ్యర్థమే. ఆ మనస్సంయమ్య అనేటువంటి దానికి ఇక్కడ మీకు అర్థం కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది ప్రభుజీ. ఇక్కడ అనేటువంటి వాక్యానికి అర్థం ఏంటి? మనస్సు. సంయమం అంటే పూర్తిగా అణచి. మత్ అంటే నాపై, కృష్ణునిపై. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్తున్నారు? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అందుకని ఆయన నాపై చిత్త, మనస్సును కేంద్రీకరించి నిజమైన యోగి ఆసీత కూర్చోవాలి, నన్ను, పరహ చరమ గమ్యంగా
అంటే మనస్సు యందు తనని తాను చక్కటి ప్రదేశంలో ఉంచుకొని చక్కగా వేసుకొని ఆహార ప్రత్యాహారాలను పాటిస్తూ ధ్యానం అనే ప్రక్రియని ప్రాణాయామం చేస్తూ ధ్యానం అనే ప్రక్రియని మొదలుపెట్టి మనస్సు యందు నన్ను నింపుకొని నేనే నన్ను చేరుకోవడమే పరమ లక్ష్యంగా ధ్యానించువాడు నిజమైన యోగి, అది నిజమైన యోగ పద్ధతి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ అర్థాన్ని కూడా ఇచ్చారు. మనిషి తన శరీరమును, మెదడును, శిరమును నిఠారుగా ఒకే సరళ రేఖలో నింపి ఆ చూపున ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాలి. ఆ విధంగా కలత చెందనిది స్వాధీనమైనదైన మనస్సుతో భయరహితుడై మైథున సుఖం నుండి పూర్తిగా విడవడి. మైథున సుఖము అంటే స్త్రీ పురుష సంయోగ ఏదైతే ఉందో, సంయోగం ఏదైతే శారీరక సంబంధం ఏదైతే ఉందో దాన్ని మైథున సుఖం అంటారనమాట. మైథున సుఖం నుండి పూర్తిగా విడవడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చరమల జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. సో భగవంతుడు యోగా అనే పద్ధతిలో ఏం చెప్పారు? మైథున సుఖానికి నుండి పూర్తిగా విడవడి హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే జీవిత లక్ష్యంగా చేసుకోవాలని చెప్పారు. కానీ మనకిప్పుడు సమాజంలో ఏం చెప్తున్నారంటే యోగా చేయడం ద్వారా లైంగిక శక్తి సామర్థ్యం పెరుగుతుందని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి సమాజంలో మనకున్నటువంటి యోగా గురించిన అవగాహనని పూర్తిగా మార్చేశారు. కానీ ఈ విషయాన్ని చదివిన తర్వాత దయచేసి ఎవరు కూడా కంగారు పడకండి. భగవద్గీత వింటున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే స్వామి కఠినమైన విషయాలను చెప్తారు, కానీ వాటిని సులభతరమైనటువంటి విధానాలని కూడా ఆయనే బోధిస్తారు. ఓకే, సో మనకి ఈరోజు స్వామి చెప్పారు కదా మైథున సుఖాన్ని నుండి బయటకు పడాలి అని చెప్పేసి. రేపటి అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారనమాట. ఓకే, సో నిజమైన గృహస్థు కూడా పాటించేటటువంటి బ్రహ్మచర్యం ఏంటో రేపు స్వామి చెప్తారనమాట. సో అందు గురించి గృహస్థులకి ఖచ్చితంగా సంతానాన్ని కనాలి. ఓకే, సో సంతానాన్ని కనాలి. కానీ అది సంతానాన్ని కనేటప్పుడు అది నిజంగా బ్రహ్మచర్యంలోకి వస్తుందా రాదా అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రేపు స్వామి చెప్తారు. ఖచ్చితంగా రేపటి అధ్యాయం కూడా వినడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఈ రోజు ఇదే అధ్యాయం విని ఇక్కడికే ఆపేశారనుకోండి, తర్వాత ఒక అపోహకే లోనైపోతాం మనం. ఓహో, భగవద్గీతలు ఇలా చెప్పారు అని చెప్పేసి. అలా కాకుండా ఎప్పుడైనా కూడా భగవద్ విషయాలనేటువంటి పరిపూర్ణంగా వినడానికి మనం ప్రయత్నం చేయాలి. సగం సగం విన్నామనుకోండి, చాలా జీవితంలో అయోమయ స్థితికి, భయానికి లోనవుతాం కొన్నిసార్లు. అందు గురించి అని చాలా మంది జాయిన్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఒక అధ్యాయం వింటున్నారు, 2 అధ్యాయాలు వింటున్నారు, కానీ చాలా కొంతమంది మాత్రమే అన్ని అధ్యాయాలు వినడానికి ప్రతిరోజు ఖచ్చితంగా వస్తున్నారు అనమాట. వాళ్ళు నిజంగా అదృష్టవంతులు, వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం దక్కుతుంది. కానీ ఎవరైతే 1-2 అధ్యాయాలు విని మళ్ళీ తర్వాత అధ్యాయాలు వినడానికి రావట్లేదో వాళ్ళు నిజంగా చెప్తున్నాను, ఒక రకమైనటువంటి అపోహకి లేదంటే భయాందోళనకి లోనైపోతారు. ఓ మళ్ళీ దీన్ని చదివితే మనం ఇవన్నీ పాటించాలేమో, పాటించకపోతే ఏం పాపం కలుగుతుందో అనే భయానికి లోనవుతారు అనమాట. అలా కాకుండా స్వామి మనల్ని భయపెట్టడానికి కాదండి, మనల్ని ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆ స్థాయి నుండి అతి సులభంగా భగవంతుని యొక్క భక్తి సాధన చేసే విధి విధానాలను ఆ కృష్ణుడే మనకి బోధిస్తారు. అవి మనం వినడానికి ఓపికతో ప్రతిరోజు వినడానికి మనము ఇష్టాన్ని చూపడమే మనం చేసే గొప్ప సాధన. ఓకే, సో తర్వాత మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? యోగా అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నియమ నిబంధనలతో కూడుకొని భగవంతుని మీద పూర్తి ఏకాగ్రత చిత్తాన్ని పెట్టి భగవంతుని ధ్యానించే ఒక ప్రక్రియ. ఓకే, సో దానిలో భగవంతుని తీసేస్తే అది ఎందుకు పనికిరాని ఒక విక్రియ. ఇది మనము ఓకే, గొల్ల గోపాలకృష్ణ ప్రభు ఈ 6.15 చదవండి. ప్రత్యాహారం నియమిత మనసు కలవాడై భౌతిక స్థితి నుండి విరమింపవలెను.
తర్వాత వెల్కమ్ ప్రభు. గౌతమి మాతాజీ తర్వాతి అంశాన్ని చదవండి, ధారణ గురించి చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీ వాయిస్ వినపడట్లేదు. ప్రభుజీ ఆ, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మ్యూట్ లో వినిపిస్తుంది. మనోకర్మలన్నింటినీ విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి యందు ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత ధ్యానం గురించి ఆ, సంధ్యాస్ ఐఫోన్ మాతాజీ, సంధ్యా మాతాజీ. ఆ, హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్పాలా? మీ పేరు మాత్రం సంధ్యానా? సంధ్యా మాతాజీ మాట్లాడుతున్నారా? రోహిణిజీ. ఓకే, రోహిణి మాతాజీ. ఓకే. చదవండి మాతాజీ ధ్యానం. ఇందాక మిమ్మల్ని పిలిచాను, మీరు చదవలేదు. అవునా, కొంచెం అన్మ్యూట్ ది ప్రాబ్లం అవుతుంది. సరే మాతాజీ చదవండి. గాలి లేని చోట నన్ను దీపమున నిశ్చలముగా నుండి రీతి నిగ్రహింపబడిన మనసు గల యోగి తన తత్వ ధ్యానమును సదా స్థిరుడైన యుండును. ఓకే, సో ధ్యానం ఎలా చేయాలంట? గాలి లేని చోటనున్న దీపము నిశ్చలముగా నుండు రీతి నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండాలి. ఏ గాలి లేని స్థితిలో దీపము ఎటూ కదలకుండా నిశ్చలంగా నిల్చొని ఉంటుంది. అలాగే యోగి ఎవరైతే ఉన్నారో తన మనస్సును నిగ్రహించుకొని ఆ, ఆ, భగవంతుని మీద ధ్యానం చేస్తూ నిశ్చలంగా ఎలాంటి కోరికలకు లోనవద్దు, ఎలాంటి బాహ్యపరమైనటువంటి శబ్దాలకు కానీ మన స్పర్శలకు కానీ వాసనలకు కానీ లోనవ్వకుండా స్థిరంగా భగవంతుని మీద ధ్యానం చేయవలను. అది అష్టాంగ యోగ పద్ధతిలో స్వామి చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఆ అనుష పెట్ల మాతాజీ. ఈ అంశాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందైనను చలింపకయుండును. భౌతిక సంపర్కముచే ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి వాస్తవమైన ముక్తి ఇదియే. సో ఎవరైతే యోగి నిశ్చలమైనటువంటి మనస్సుతో భగవంత్ ధ్యానం చేస్తాడో అట్టి స్థితిలో ఏమవుతుందంట అంటే ఎలాంటి భౌతిక సంపర్కం అంటే భౌతిక విషయాలతో కూడుకున్నటువంటి సమస్త దుఃఖాలు కూడా ఏం చేయలేవు అనమాట. కొందరు యోగులు మనము చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళకి శరీరం మీద ఎలాంటి స్పృహ ఉండదన్నమాట. శరీరంలో పాములు, తేళ్ళు ఏవి పాకినా కుట్టినా కూడా స్పర్శ అనేటువంటిది ఉండదన్నమాట. అలాగా భౌతిక జీవుల నుండి కలిగే సమస్త దుఃఖాల నుండి వారు బయటపడిపోతారనమాట. ఓకే, సో తర్వాత తెలుగు పివిఎల్ సన్యాసమ్మ మాతాజీ ఇది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. సమాధిలో పరిపూర్ణత. నాయందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పూర్ణత్వము బడయును. అలాగే ఎవరైతే పరిపూర్ణమైన మనస్సు, నిశ్చలమైన మనస్సుతో భగవద్ ధ్యానాన్ని చేస్తాడో అప్పుడు ఆయన అత్యున్నత పూర్ణత్వంను బడయును అంటే పరిపూర్ణమైన ఆనంద స్థితికి వెళ్ళిపోతాడనమాట. ఓకే, సో తర్వాత ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే ఎవరైనా యోగా చేయగలరా? సో ఈ విషయాన్ని రంగా నాగేంద్ర ప్రభు మీరు చదవండి ఈ మొత్తంని. దండవత్ ప్రణామం ప్రభు. ప్రణామం ప్రభు. ఎవరైనా యోగా చేయగలరా? ఉద్రేక పూరితమైన మనస్సు, భౌతిక కోరికలు ఉండవు, పూర్తి బ్రహ్మచర్యము, గాలి వీయని దీపము, అలవాట్లు నియంత్రించబడినవి. సో ఇవన్నీ మనము సామాన్యమైనటువంటి గృహస్థులం, అవునా కాదా? సో మనకు ఇవన్నీ పాటించడం శక్యమా? మన వల్ల అవుతుందా? ఏకాంతమైనటువంటి స్థితికి, ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఇలాగా
మనస్సు నిగ్రహించుకొని నియమితమైన ఆహారం తీసుకుంటూ నియమితమైన ఆ, నిద్రపోతూ అలాగే ఆ, పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ, నిశ్చలమైన మనస్సుతో యోగా చేయడం మనకి సాధ్యమేనా? లేదు సాధ్యం కాదు ప్రభుజీ. ప్రభుజీ. చాలా కష్టం ప్రభు. చాలా కష్టం, చాలా కష్టం. అయితే ఆ, కొందరు ఋషులు ఈ అష్టాంగ యోగ పద్ధతిని పాటించి ఒక గొప్ప ఋషి ఉన్నారనమాట, సౌభరిముని అని. ఆయన ఏం చేశారంటే ఈ యోగ పద్ధతిని చేయడానికి ఏకాంతమైన స్థితికి వెళ్ళాలని చెప్పి సముద్రం అడుగుకి వెళ్ళారనమాట. సముద్రం అడుగుకి వెళ్ళి తన మనోనిగ్రహాన్ని నిలుపుకొని ఆయన యోగ చేస్తున్నారనమాట, ధ్యానం చేస్తున్నారు. చేస్తుంటే ఆయన ఆయన ముందుకి ఒక ఆడ మగ చేపలు రెండు వచ్చి మన సంభోగాన్ని అనుభవిస్తున్నాయి అనమాట. ఆ రెండు ఆడ చేపలను చూసి ఆయన మనసు విచలితమై తనకు కూడా పెళ్లి చేసుకోవాలి అనే కోరిక పుట్టి బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఒక మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఒక 5 మంది, ఆయనకు ఉన్నటువంటి 5 మంది కూతుర్లని తనకిచ్చి పెళ్లి చేయమని చెప్పి అడిగి పెళ్లి చేసుకొని చాలా కాలం సంసార జీవితాన్ని గడిపారు అనమాట. చాలా కాలం సంసార జీవితం గడిపిన తర్వాత అతనికి గుర్తుకొచ్చింది, అయ్యో నేను తపస్సు చేయడానికి సముద్రం అడుగుకి వెళ్ళాను కదా, నా తపస్సు ఏమైంది, నా యోగా ఏమైంది అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. అయితే అలాగే విశ్వామిత్ర మహర్షి ఆయన ఈ అష్టాంగ యోగ పద్ధతిని పాటించి ఆ, ఒకసారి ఏమైందంటే వశిష్ఠ ముని యొక్క ఆశ్రమానికి విశ్వామిత్రుల వారు విచ్చేయడం జరిగిందనమాట. విచ్చేసిన తర్వాత ఈ విశ్వామిత్ర మహర్షి ఆయన పేరు, అంతకంటే ముందు ఆయన పేరు కౌశికుడు అనమాట. విశ్వామిత్ర అనే నామకరణం అయ్యే కంటే ముందు ఈ మహారాజును చూసి వశిష్ఠముని సకల ఆ, మన ఆ, అద్భుతమైనటువంటి విందును ఆయనకి ఇచ్చాడనమాట. అంటే ఒక ఆశ్రమ జీవితం గడుపుతున్నటువంటి వశిష్ఠమునికి అది ఎలా సాధ్యమైంది అంటే ఆ వశిష్ఠముని దగ్గర కామధేను అనే ఒక ఆ, ఆవు ఉందన్నమాట. ఓకే, ఆ కామధేనువు ఏది అడిగితే అది సృష్టించి ఇచ్చేస్తుంది అనమాట. సో ఆ కామధేనువుకి ఈయన చెప్పాడనమాట, మన ఆశ్రమానికి ఈరోజు మహారాజు గారు వచ్చారు. ఆ ఆ మహారాజు గారు అలాగే ఆ సైనికులు వాళ్ళ మనస్సులో వాళ్ళకి ఏ ఏ వాళ్ళు వాళ్ళు ఏ ఏ ఆహారాలు తింటారో, ఏ ఏ ఆహార పదార్థాలు వాళ్ళు ఇష్టపడతారో వాటన్నిటిని సృష్టించి నువ్వు ఏర్పాటు చేయని చెప్తారన్నమాట. చెప్పగానే నిమిషంలో ఆ కామధేనువు అక్కడ ఉన్నటువంటి మహారాజు ఆ సైనికుల యొక్క మనస్సును తెలుసుకొని వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను రుచికరంగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అవన్నీ తిని ఆశ్చర్యపోయారు అనమాట. ఆ మహారాజు కూడా, కౌశిక మహారాజు కూడా ఆశ్చర్యపోయి ఆయన, అరే ఇంత గొప్ప కామధేనువు ఏది అడిగితే అది సృష్టించిస్తుంది, ఇది ఈ బ్రాహ్మణుడి దగ్గర ఎందుకు ఉండడం, ఇది బ్రాహ్మణుడి దగ్గర ఉండడం వల్ల నిరుపయోగం, నాలాంటి మహారాజ్ దగ్గర ఉంటే నేను దీని నుండి ఎన్నో సంపదలు సృష్టించుకొని అనుభవిస్తానని చెప్పి ఆయన వశిష్ఠముని అడుగుతారనమాట. మీ దగ్గర ఎందుకండి ఈ ఆవు, నాకు ఇచ్చేయండి, మీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఎన్ని ఆవులు కావాలంటే అన్ని ఇస్తానని చెప్పి ఆయనకి ఒక ఆఫర్ ఇస్తాడనమాట. అప్పుడు వశిష్ఠముని ఏమంటారంటే, నాకు అవసరం లేదు, నా ఆవు నాకే కావాలి, నువ్వు ఏవేవైతే ఇస్తానంటున్నావో క్షణంలో అది నాకు సృష్టించి ఇవ్వగలది ఈ ఆవు, కానీ నేను అవన్నిటి జోలికి వెళ్ళను, ఎందుకంటే అవన్నిటి జోలికి వెళ్తే భోగైశ్వర్య ప్రసక్తానం తయాభృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధోన విధీయతే. భోగైశ్వర్యాల వెంబడ పరిగెత్తుతూ ఉంటే వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి మనకు కుదురుకోదన్నమాట. ఎప్పుడు ఇంకా భోగైశ్వర్యాలని వాటిని పెంపొందించుకోవాలని వాటిని అనుభవించాలనే ఆలోచనలోనే నిమగ్నమై ఉంటాం. వశిష్ఠుడు ఆయన వద్దంటారనమాట. అనగానే ఈ విశ్వామిత్రుడు పట్టుబడతాడనమాట. ఈ కౌశిక మహారాజు, నాకు ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, ఈ నా రాజ్యంలో ఉండి మీరు మీ యొక్క సాధన చేస్తున్నారు కాబట్టి ఈ రాజ్యానికి రాజుని నేను, మీరు ఇస్తారా లాక్కెళ్ళమంటారా, ఎందుకంటే ఈ రాజ్యంలో ఏ విలువైనటువంటి వస్తువు ఉన్నా కూడా అది నాదే అని చెప్పి ఆయన బలవంతంగా లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కామధేను పరిగెత్తుకుంటూ మహర్షి దగ్గరకు వచ్చి, నన్ను ఆయన లాక్కెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకు కాపాడట్లేదు అని అడుగుతుంది. అడగగానే ఈ వశిష్ఠముని ఏమంటారంటే, ఆయన మహారాజు, ఆయన యొక్క ఆజ్ఞని శిరసావించాల్సినటువంటి బాధ్యత నాది, ఎందుకంటే నేను ఈ రాజ్యంలో ఒక పౌరుణ్ణి, ఆ, నేను కాపాడలేకపోతున్నాను, కానీ నిన్ను కాపాడుకునే శక్తి నీకు ఉంది కదా, నిన్ను నువ్వు కాపాడుకో అంటాడనమాట. అనగానే ఆ కామధేను వెంటనే తన శరీరంలో నుండి యోధులైనటువంటి సైనికుల్ని సృష్టించి ఆ మహారాజుతోని యుద్ధం చేస్తుందన్నమాట. యుద్ధం చేయగానే ఆ యుద్ధంలో మహారాజు దగ్గర ఉన్నటువంటి సమస్త సైన్య బలం మొత్తం నశించిపోతుంది. మహారాజు ఒక్కడే మిగిలిపోతాడు. ఆయనకి చాలా అవమానకరంగా అనిపిస్తుంది అనమాట.
కేవలం నా రాజ్యంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి మీదికి నేను యుద్ధంలో గెలవలేకపోయానా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే తన రాజరికాన్ని మొత్తం త్యజించేసేసి అడవులకు వెళ్ళి ఈ యోగ పద్ధతిని స్వీకరించి గొప్ప శక్తిని పొందాలని చెప్పి ఆయన అభ్యాసనం చేస్తుంటారనమాట. చేస్తూ చేస్తూ 1000 సంవత్సరాలు ఆయన గొప్ప తపో నిష్టతోటి అభ్యాసం చేస్తారన్నమాట. చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈయన యొక్క తపస్సును చూసి ఆయన ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. పంపించి ఆ, మేనకను ఉర్వశిని పంపిస్తాడు. పంపించి ఆ, ఈయన యొక్క తపోభంగం చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఈయన ఈవిడ యొక్క అందానికి లోనైపోయి ఈవిడతోని సంసార సుఖాలని అనుభవిస్తాడు ఆయన. ఒక 100 సంవత్సరాలు అలాగ అనుభవించిన తర్వాత అప్పుడు ఆయన మేలుకుంటాడు. అయ్యో నేను గొప్ప తపశ్శక్తిని పొందడానికి కదా నేను ఈ నా ఆ, రాజరికాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ స్త్రీ వల్ల నేను నా తపోభంగం అయిపోయిందని ఆవిడని శపిద్దాం అనుకుంటాడు, కానీ ఆవిడ భయపడుతుంది. భయపడి ఆ భయపడిపోతుంది. అప్పటికే వాళ్ళకు ఒక కూతురు కూడా పుడుతుందన్నమాట. ఆ కూతుర్ని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. ఆవిడ పేరు శకుంతల అని పేరు ఇస్తారనమాట. మళ్ళీ తపస్సు కూర్చుంటాడనమాట. మళ్ళీ తపస్సు కూర్చున్న తర్వాత ఆ, ఒక త్రిశంకు అనే ఒక ఆ, మన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక రాజు ఉంటాడు. ఆయనకి సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరిక పుడుతుంది. కానీ వశిష్ఠ ముని దగ్గరికి వెళ్ళి నన్ను స్వర్గానికి పంపించండి శరీరంతో అంటే వశిష్ఠ ముని అంటారనమాట, శరీరంతో స్వర్గానికి ఎవడు వెళ్ళడు, నేను అలాంటి పని చెయ్యను, అలాంటి యజ్ఞం చెయ్యను, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళంటాడు అనమాట. అనగానే ఈ వశిష్ఠుడు వద్దన్నాడు కాబట్టి ఆయన ఈయన దగ్గరికి వస్తాడు, ఈ విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడు. రాగానే చెప్తాడు, ఇట్లా వశిష్ఠుల వారు నన్ను స్వర్గానికి పంపి అన్నారు, మీరు పంపించగలరా అంటే ఈయన దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు అనమాట. వశిష్ఠుడు పంపించలేనన్నాడా, నేను పంపిస్తా అని చెప్పి అప్పుడు ఆయనని సశరీరంతో స్వర్గానికి పంపించడానికి ఈయన తపోశక్తిని మళ్ళీ తర్వాత ఫస్ట్ 1000 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఒక స్త్రీ ద్వారా అది వ్యర్థమైపోయింది. తర్వాత మళ్ళీ 1000 సంవత్సరాలు చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఈ త్రిశంకుని తన తపశ్శక్తితోటి స్వర్గానికి పంపిస్తుంటాడు అనమాట. పంపిస్తుంటే ఇంద్రుడు ఈ శరీరంతో స్వర్గలోకానికి వస్తున్నటువంటి త్రిశంకుని తన్ను తంతాడనమాట. తనంగానే అతను తలకిందులుగా భూమి మీదకి వస్తుంటాడు. వస్తూ విశ్వామిత్ర మహర్షి నన్ను ఇంద్రుడు తన్నాడు కిందికి పంపిస్తున్నాడు అంటే ఈయన ఏం చేస్తానంటే నువ్వు అక్కడే ఆగు, నీ గురించి నేను ఇంకొక స్వర్గాన్ని సృష్టిస్తా అని ఈయన తపస్సుతోటి మళ్ళీ ఇంకో స్వర్గాన్ని సృష్టించి అక్కడనే ఉంచుతాడనమాట ఈయన. అలాగా ఇంకో 1000 సంవత్సరాల తపస్సు కూడా, యోగ సాధన కూడా పాడైపోతుంది అనమాట. అలాగైనా 4000 సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయన ఒక గొప్ప తపస్విలాగా అవుతాడనమాట. అదే కేవలము భగవంతుని యొక్క నామాన్ని తీక్షణంగా జపించడం ద్వారా ఒక చిన్న బాలుడు ధ్రువ మహారాజ్ అని మనకి భాగవతంలో ధ్రువ మహారాజ్ యొక్క చరిత్ర వస్తుందన్నమాట. ధ్రువుడు అనే ఒక చిన్న బాలుడు, ఆయన 5 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు తన తండ్రితో ఆడుకోవడానికి తనకి అర్హత లేదని చెప్పి తన పినతండ్రి తనని ఆ, తన తండ్రి దగ్గరికి రానివ్వకుండా చేస్తుందన్నమాట. చేస్తే ఈ ధ్రువుడు తన తల్లి దగ్గరికి వెళ్తాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ నన్ను నాన్నతో ఆడుకోనివ్వట్లేదు పిన్ని, నాన్నతో ఆడుకోవాలంటే ఏం కావాలమ్మా అని అడుగుతాడు అనమాట. అప్పుడు తన తల్లి ఏమంటుందంటే, నాయనా నీ పిన్ని చెప్పినట్టు నీకు అదృష్టం ఉంటేనే నీ తండ్రితో ఆడుకోగలవు అని అంటుంది. మరి అదృష్టం రావాలంటే ఏం చేయాలంట అమ్మా అంటే, మనుషులకి ఏం కావాలన్నా కూడా మనల్ని సృష్టించినటువంటి ఆ పరమాత్మ ఇస్తాడు నాన్న, నువ్వు ఆ భగవంతుని ఆ ధ్యానం చెయ్యి అని చెప్తుంది. చెప్పగానే ఈ పిల్లలకి మంకుపట్టు చాలా ఉంటుంది. నేను ఎలాగైనా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఇల్లు వదిలిపెట్టి అడవులకు ప్రయాణం చేస్తుంటాడనమాట. ప్రయాణం చేస్తుంటే మార్గమధ్యంలో ఆ నారదముని కనిపిస్తాడు. ఆయనకి కనిపించి ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే, నేను భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి, మా అమ్మ చెప్పింది మనుషులకి అన్ని ఇచ్చేది భగవంతుడే అంట, నాకు మా నాన్నతో ఆడుకునే అదృష్టం, మా నాన్న కంటే గొప్పదైనటువంటి ఒక రాజ్యాన్ని నాకు ఇప్పించండి, అప్పుడు మా నాన్న నన్ను దగ్గరికి చేరదీస్తాడు అని చెప్తాడు. చెప్పగానే సరే మరి ఆయన్ని భగవంతుణ్ణి ఎలా పూజించాలో ఎలా ప్రసన్నం చేసుకోవాలో నీకు తెలుసా అంటే ఏమో తెలియదు అంటాడు అనమాట. సరేరా అని చెప్పి నారదముని ఇతడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారనమాట. భగవన్ నామాన్ని, ఓం నమో భగవతి వాసుదేవ అనే నామాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించి ఈ నామంతో నువ్వు జపం చేయరా అని చెప్తాడు. చెప్పగానే ఈ పిల్లోడు కేవలం 6 నెలలు మాత్రమే భగవంతుని యొక్క నామాన్ని పట్టుకొని నామజపం చేస్తాడు. చేయగానే 6 నెలలు అయ్యేసరికి సమస్త సృష్టి
కకావికలం అవుతుందన్నమాట. ఇతని యొక్క ఆ, ఏకాగ్రతతో కూడుకున్నటువంటి తపస్సు ద్వారా అందరూ కూడా భయభ్రాంతులైపోతారు అన్నమాట. అప్పుడు వెంటనే మన భగవంతుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ బాలుడి ముందర ప్రత్యక్షమవుతాడనమాట. అవ్వగానే ఏం కావాలి నాన్న అంటాడనమాట. అనగానే ఈ పిల్లోడికి భగవంతుడు కనపడగానే ఏమని స్తోత్రం చేయాలో కూడా తెలియదు. తెలియకపోయేసరికి భగవంతుడు తన శంఖాన్ని ఈ పిల్లోడి నెత్తి మీద పెట్టగానే అతనికి సమస్త జ్ఞానం మొత్తం వచ్చేస్తుంది. వచ్చి అప్పుడు భగవంతుని చక్కగా అద్భుతంగా స్తోత్రం చేస్తాడు. చేయగానే స్వామి ప్రసన్నమై ఈ ధ్రువుడి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి లోకాన్ని సృష్టిస్తాడు, ధ్రువలోకమని. మన అంతరిక్షానికి పై భాగంలో ఉంటుంది ధ్రువలోకం అని. ఇంగ్లీష్లో దాన్ని నార్త్ పోల్ స్టార్ అంటారనమాట. సో అది సృష్టించి నానా నీ శరీరం వదిలిపెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉంటావురా అని చెప్పి వరం ఇస్తాడు. అంటే ఒక వ్యక్తి యోగ సాధనాన్ని ఆశ్రయించి వేల సంవత్సరాలు కఠోరమైనటువంటి నియమ నిబంధనలతోటి చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని భగవంతుని యొక్క నామాన్ని స్వీకరించి ఆ నామ జపం చేసేంత మాత్రం చేత కేవలం 6 మాసాల్లో పరిపూర్ణత్వాన్ని పొందాడు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఒక ప్రక్రియని తక్కువ చేసి మాట్లాడాలి, ఇంకో ప్రక్రియని పెద్దగా చేసి మాట్లాడాలని కాదు నా ఉద్దేశం. మనం ఉన్నటువంటి అతి తక్కువైనటువంటి సమయంలో ఏ విషయాన్ని మనం పట్టుకుంటే తొందర పరిపూర్ణత్వాన్ని పొందుతామో ఆ విషయాన్ని మనం పట్టుకుంటే మన సమయాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. అందుగురించని ఆ, యోగ సాధన కంటే కూడా భగవన్నామ జపం చాలా చాలా శ్రేష్టమైనది, సులభమైనది. అంటే మనకి ముందు ముందు ఆ విషయాన్ని తెలుసు, భగవంతుడు చెప్తాడు, ఆయన మాటలోనే చెప్తారు. అయితే మనందరికీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి అష్టాంగ యోగ పద్ధతి చాలా కఠినంగా అనిపించింది. ఒక గృహస్థు తన ఇల్లు, వాకిలి, భార్య, పిల్లల్ని వదిలిపెట్టి, అలాగే ఒక విద్యార్థి తన తల్లిదండ్రులని వదిలిపెట్టి, ఒక గృహిణి ఆ, తన ఆ, ఆ, పిల్లల్ని వదిలిపెట్టి, అలాగే ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక ఎక్కువ వయసున్న వ్యక్తి తన ఇల్లును వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి యోగ సాధన చేయలేరు. అది సామాన్యమైన వ్యక్తులకి సాధ్యమయ్యేటటువంటి విషయం కానే కాదు. అదే విషయము అర్జునుడు కూడా అదే సంశయం అర్జునుడికి కూడా కలిగిందనమాట. అర్జునుడు కూడా కృష్ణుని అదే విషయాన్ని అడుగుతాడనమాట. ఏమనంటే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివసు దుష్కరాం అంటాడనమాట. సో దీని యొక్క అనువాదాన్ని శ్రావణి మాతాజీ మనకి చదివి వినిపిస్తారు. శ్రావణి మాతాజీ ఉన్నారా? తర్వాత రమాదేవి పల్లడి మాతాజీ. హరే కృష్ణ. హరే ఆ, ఏక నిమిషం. ఓ కృష్ణ, మనస్సు చంచలమును, కల్లోల పూర్ణమును, దృఢమును, మిగుల బలవత్తరమును అయ్యున్నది. దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కన్నను కష్టతరమని నేను భావించుతున్నాను. సో అర్జునుడు కూడా ఒక గృహస్థేనండి మనలాగా. ఆయన మన లోపల ఏ ప్రశ్న ఉత్పన్నమైందో ఆయన కూడా అదే ఉత్పన్నమైంది. ఏం కృష్ణ, ఇది గాలిని గాలిని బంధించచ్చేమో కానీ మనస్సుని ఎలాగయ్యా బంధించడము? ఏవో ఒక ఆలోచనలు అది తోస్తూనే ఉంటుంది అని అర్జునుడు అడుగుతాడనమాట. అప్పుడు కృష్ణుడు ఆ ఏమంటాడంటే శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం జలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. దీని యొక్క అర్థాన్ని మనకి ఆ విజయలక్ష్మి మాతాజీ హరే చదివి కృష్ణ వినిపించండి గురుజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగ శ్రీ భగవానుడు పలికెను, ఓ భుజములను గొప్ప కలిగిన భుజములు కలిగి గొప్ప భుజములను కలిగిన కుంతిపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగుల కష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. సో అర్జునుడు ఏమంటున్నాడు? తన యొక్క సంశయాన్ని వెళ్ళబుచ్చాడు ఆయన. నాయన కృష్ణ స్వామి, మనస్సుని నిగ్రహించుకోవడం చాలా కష్టమయ్యా, నా వల్ల కాదు. గాలిని బంధించమంటే బంధిస్తాం కానీ మనస్సుని బంధించడం నా వల్ల కాదు అని అర్జునుడు చెప్పాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే
ఓ కుంతిపుత్ర, చంచలమైన మనస్సు నిగ్రహించడం నిస్సందేహంగా మిగులు కష్టతరమైనను దానిని తగిన అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధించవచ్చు. అంటే చక్కటి అభ్యాసం చేస్తే సాధించవచ్చు అయ్యా, అదేం పెద్ద విషయం కాదు. ఆయన అంటే భగవంతుడు, ఆయనకి ఏది అసాధ్యం కాదు, అన్ని సుసాధ్యమే ఆయనకి. మనకి ప్రతిదీ అసాధ్యమే. ఓకే. సో ఆయన చెప్తున్నారు మరి మనకి, సరే పోనీ, ఓకే, సాధ్యం అసాధ్యం కానిది కూడా మనం సాధ్యమయ్యే విధంగా ప్రయత్నం చేసామనుకోండి, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. సో ఈ ఒక స్లైడ్ని ఎవరైతే చదవలేదో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. మిగతా వాళ్ళు దయచేసి హ్యాండ్ డౌన్ చేయండి. బిఎన్వి సత్యనారాయణ ప్రభు, ఈ స్లైడ్ చదవండి ప్రభు. ప్రణామం గురూజీ. హరే కృష్ణ ప్రభు, ప్రణామం. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైనా విజయంనే పొందుతాము. ఓకే. సో అర్జునుడికి ఒక సంశయం కలుగుతుంది అన్నమాట. సరే, నేను ప్రయత్నం మొదలు పెట్టాను అనుకోండి, మనసు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాను అంటే అదేమో ఇప్పుడు ఈ రోజు నేను మనసు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాను కాబట్టి మరుక్షణం ఇంకా నా మనసు నా నిగ్రహంలోకి వచ్చేస్తున్నాయనే నమ్మకం ఉందా? దానికి ఎంతో సాధన కావాలి. విశ్వామిత్రుడికి ఆ 4000 సంవత్సరాలు పట్టింది. సో మనకి ఇంకా అప్పుడు ఇంకా చాలా, అప్పుడు వాట్సాప్ లేవు, యూట్యూబ్ లేదు, అప్పుడు ఇంత పరిజ్ఞానం లేదు. మనస్సు ఆ మన భౌతిక విషయాల వైపు వెళ్ళడానికి ఆ ఇన్ని విషయాలు లేవు అప్పుడు చాలా తక్కువ మనుషులు తమ కర్తవ్యాన్ని, తమ వర్ణాశ్రమానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ భగవత్ చింతనతో ఉండేవారు. ఆ కాలంలోనే విశ్వామిత్రుడికి 4 సంవత్సరాలు పట్టింది. ఈ ఘోర కలియుగంలో మనకి ఎన్ని సంవత్సరాలు పట్టాలి? అప్పుడు అర్జునుడు ఏమంటారు, కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్న భ్రమిముష్యతి అప్రతిష్టో మహాబాహు విమూఢో బ్రహ్మణపతి. కృష్ణ, ఒకవేళ గనక ఒక మనుష్యుడు ప్రయత్నం మొదలు పెట్టాడు అనుకోండి, వాడు పరిపూర్ణ స్థితికి వెళ్ళలేదు, ప్రాథమిక స్థితిలోనే ఆగిపోయాడు. అంటే వాడు ఆయువు ఇంకా రేపటి నుండి నేను అష్టాంగ యోగ చేస్తానండి, నేను మనసు నిగ్రహించుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నేను ఆధ్యాత్మిక సాధన చేస్తాను అని చెప్పేసి ఆయన అనుకొని పూనుకున్నాడు. అయితే ఆ మొదలుపెట్టిన వారం రోజులకే ఆయన యొక్క ఆయు ప్రమాణం తీరిపోయింది. అప్పుడు ఆయన పరిపూర్ణ స్థితికి వెళ్ళలేదు, ఇటు భౌతిక ప్రపంచంలో అన్నిటినీ త్యాగం చేసేసాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? భౌతిక సుఖాలని అనుభవించలేదు, అలాంటి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించలేకపోయాడు. అలాంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలాగయ్యా కృష్ణ? ఒక ఆకాశం ఉందనుకో, ఆకాశంలో మబ్బులు, పెద్ద పెద్ద మబ్బులు ఇట్లా వస్తుంటాయి. మనం చూస్తూ ఉంటేనే ఆ పెద్ద పెద్ద మబ్బుల నుండి ఒక చిన్న మబ్బు అది విడిబడి దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది, గాలిలా కలిసిపోతుంది అదనమాట. సో అలాగా మనుష్యుడు కూడా ఏ సుఖాన్ని అనుభవించకుండా అటు ఇటు కాకుండా అయిపోతే ఎలాగా? ఇది కేవలం ఈ అష్టాంగ యోగ పద్ధతే కాదు, సమస్త ఆధ్యాత్మిక సాధన చేసే ప్రతి విషయానికి కూడా, ప్రతి ఆధ్యాత్మిక సాధనకు కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఈ యొక్క ప్రశ్న ఏంటి అంటే, మనం ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టిన తర్వాత పరిపూర్ణ స్థితికి వెళ్లకుండా ప్రాథమిక స్థితిలోనే ఆగిపోయి మన శరీరాన్ని చాలించామనుకోండి, అప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటి? అటు భౌతిక సుఖాన్ని అనుభవించలేదు, ఇటు ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని పొందలేదు, అటు ఇటు కాకుండా అయిపోయాం. కానీ ఆధ్యాత్మిక సాధనలకు ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం ఏంటి అంటే, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక్క అడుగేసినా కూడా అది విజయాన్నే ఇస్తుంది కానీ అపజయాన్ని ఇవ్వదు. అది మనకి స్వామి ముందు ముందు కన్ఫర్మ్ చేస్తారనమాట. ఓకే. సో ఈ యొక్క స్లైడ్ ఎవరు చదువుతారంటే నివేదిత మాతాజీ. హరే కృష్ణ. నివేదిత మాతాజీ ఉన్నారా? కృష్ణవేణి ఆకుల మాతాజీ, ఈ స్లైడ్ చదవండి. నేను చదువుతానండి. నివేదిత మాతాజీ ఉన్నారా? ఉన్నాను. హరే చదవండి. కృష్ణ ప్రభుజీ, నాకు ఫస్ట్ టైం వచ్చింది. తప్పకుండా నివేదిత మాతాజీ చదివిన తర్వాత కృష్ణవేణి ఆకుల మాతాజీ గారు మీరు చదవండి. ఓకే. సఫలం మరియు విఫలం, విజయవంతం కాని యోగుల పరిస్థితి ఏమిటి? ఓకే. ఇప్పుడు మీరందరూ కూడా ఈ ఆధ్యాత్మిక తరగతులకు జాయిన్ అవుతున్నారు. 18 రోజుల భగవద్గీత విన్నారు. సో కొందరికి అర్థమైంది, అవ్వలేదు, కానీ విన్నారు. పరిపూర్ణ ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
అది అర్థం చేసుకోకుండానే మన యొక్క సాధన ఆగిపోయింది. అప్పుడు ఏంటి పరిస్థితి అనేటటువంటిది ప్రశ్న. దానికి స్వామి ఏం సమాధానం చెప్తున్నారంటే ఆ, ప్రాప్య పుణ్య కృతం లోకానుషిత్వా శాశ్వతిశ్చ మహాచుషీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అని స్వామి చెప్తున్నారు అనమాట. కృష్ణవేణి ఆకుల మాతాజీ ఈ యొక్క అనువాదాన్ని చదివి వినిపించండి మాతాజీ. ఎస్ ప్రభుజీ. యోగ భ్రష్టులైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకముల యందు అనేకానేక సంవత్సరముల సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. హరే అది కృష్ణ. అది జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఆధ్యాత్మిక సాధనని మొదలుపెట్టి అది ఏ స్థాయిలోనైనా ఉండనియండి, ఆధ్యాత్మిక జీవితం వైపు అతను అడుగు పెట్టాడా లేదా, అది ఇంపార్టెంట్. పెట్టాడు, పూర్ణత్వాన్ని పొందాడు, వెరీ గుడ్. శాశ్వత ఆనందాన్ని, ఇంకా మళ్ళీ భౌతిక ప్రపంచానికి రాకుండా ఉండేటటువంటి స్థితికి, శాశ్వత భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోతాడు. అంత పరిపూర్ణత పొందలేదు, కొంతమేరకే సాధన చేశాడు, పరిపూర్ణత పొందలేదు. పొందలేని వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుందంటే వాళ్ళకి ఉత్తమమైన లోకాలకి వెళ్ళి, మనకి భగ ఉత్తమైన లోకాలకి, స్వర్గాది లోకాలకి వెళ్ళి వాళ్ళ పుణ్య ఫలం ఎంతైతే వాళ్ళు సాధన చేశారో దానికి ఎంత పుణ్యఫలం ఉంటుందో అంత ఉత్తమ లోకాల్లో అనుభవించి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోనే ఉత్తమమైన జన్మ పొందుతారనమాట. ఉత్తమమైన జన్మ అంటే ఇంకా వాళ్ళు సాధన చేసుకోవడానికి ఎలాంటి కష్టపడకుండా చక్కటి వాతావరణంతో కూడుకున్నటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు. ఇప్పుడు మనము ఆ ఇంత ఆధ్యాత్మిక సాధన చాలా మంది ఉన్నారు మనకి. ఆ మన రోజు భగవద్గీత క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు భగవన్ నామస్మరణ చేయాలని, జపం చేయాలని ఉంటుంది. కానీ జీవితంలో ఉన్నటువంటి పోటీలని, ఈ సమాజంలో ఉన్నటువంటి పోటీలను తట్టుకోలేక, సమయము దొరకక భగవంతుని జపం చేయాలంటుంది, కానీ ఉన్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి కావచ్చు, లేదంటే మానసిక స్థితి కావచ్చు, ఇంకే స్థితి అయినా కూడా వాటి వల్ల చేయలేరు. ఒకవేళ కనుక నిజంగా మనకి ఆ కుతూహలం ఉంది, నేను ఎలాగైనా సరే భగవన్నామ స్మరణ చేయాలని కుతూహలం ఉంటే స్వామి ఖచ్చితంగా వాళ్ళకి తగినటువంటి వాతావరణాన్ని ఆయనే కుదురుస్తారనమాట. సో అలాగే సాధన మొదలు పెట్టారు, కానీ పరిపూర్ణ స్థితికి వెళ్ళలేదు, చని అంటే శరీరాన్ని వదిలిపెట్టారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ జన్మలో సంపన్నుల కుటుంబంలో లేదంటే పండితుల కుటుంబంలో జన్మిస్తారనమాట. సంపన్నుల కుటుంబంలో జన్మిస్తే ఏమవుతుంది అంటే ఇంకా పుట్టుకతోనే ధనవంతుడు, ఎలాంటి కష్టాన్ని పడాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదించడానికి. సో సరైనటువంటి అవసరమైనటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి, చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు. ఓ పండితుల ఇంట్లో జన్మించాడు, పుట్టుకతోనే ఆ పండితుల ఇంట్లో చక్కటి భగవద్ విషయాలు నేర్పిస్తూ ఉంటారనమాట. అలాగా ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది. అంటే పూర్వం క్రితం జన్మలో ఎంత వరకైతే ఆయన నేర్చుకున్నాడో మళ్ళీ అక్కడి నుండి కంటిన్యూ అవుతుంది. మనకి భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందంటే మీరు డిగ్రీ చదువుతున్నారనుకోండి, డిగ్రీ చదువుతుంటే జాయిన్ అయ్యారు డిగ్రీ, ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళలేదు. వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు. డిగ్రీ జాయిన్ అయ్యారు, మీరు కాలేజీకి వెళ్ళారు, కానీ పరీక్షల్లో ఒకటి రెండు తప్పారు, వాళ్ళకి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. సెకండ్ ఇయర్ పరీక్షలతో పాటు మిగిలినటువంటి బ్యాక్లాగ్స్ రాసుకునే అవకాశాన్ని కూడా ఇస్తారనమాట. అంటే వాళ్ళని నువ్వు ఫస్ట్ ఇయర్లో 2 సబ్జెక్టులు తప్పాయి కాబట్టి నేను సెకండ్ ఇయర్కి అలౌ చేయను, మళ్ళీ ఫస్ట్ ఇయర్ మొత్తం చదివి ఆ 2 సబ్జెక్టులు పాస్ అయిన తర్వాతనే మళ్ళీ సెకండ్ ఇయర్ కంటిన్యూ కావాలని ఉండదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు కొంతమేర నేర్చుకున్నారు, కానీ పరిపూర్ణత స్థితికి వెళ్ళలేదు. నెక్స్ట్ జన్మ నుండి ఎక్కడ వరకు నేర్చుకున్నారో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. అది ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళకి ఉండేటటువంటి గొప్ప సువర్ణ అవకాశం అన్నమాట. అయితే మనం చూస్తుంటాం చాలా మంది ధనవంతులు పుట్టుకతోనే ధనవంతుల ఇల్లు పుడతారు, కొందరేమో దరిద్రుల ఇల్లులో పుడతారు. ఎందుకు ఆ తారతమ్యాలు? భగవంతునికి ఏమైనా పక్షపాతమా? ఒకరిని ధనవంతుడిగా ఒకరిని దరిద్రుడిగా పుట్టించడం ఆయనకి ఏమైనా ఇష్టమా? కాదు. ఎవడైతే దరిద్రుడిగా పుట్టారో, అంటే ధనం లేకుండా పుట్టారో, వాళ్ళు ఎందుకు అలా పుట్టారంటే క్రితం జన్మలో వాళ్ళకి తగినటువంటి ధనము ఐశ్వర్యం ఉండింది,
కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు, ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోకపోయేసరికి మళ్ళీ వచ్చే జన్మలో భౌతిక జగత్తులో పుట్టి మనుషుడిగా పుట్టాడు, కానీ ఇంతకు పూర్వం ఇచ్చినప్పుడు డబ్బుని సరిగా ఉపయోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేదు, అంతే. మనమే ఉన్నాము. పిల్లవాడు మీరు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నాడు. ఏ పెన్నో పెన్సిలో కొనుక్కొని దాంట్లో ఒకటో 2 రూపాయలతో వాడికి నచ్చిన చాక్లెట్ కొనుక్కొని చక్కగా డబ్బుని ఉపయోగించుకున్నాడు. ఆ, మళ్ళీ వాడికి పాకెట్ మనీ ఇవ్వడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే 10 రూపాయలు ఇచ్చిరనుకోండి, వాడు సిగరెట్ తాగిండు అనుకోండి, మళ్ళీ మనం 10 రూపాయలు ఇస్తాం వాడికి? వెధవా, నువ్వు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు పెట్టి నువ్వు పెన్నో పెన్సిలో కొనుక్కుంటావు, లేదంటే ఏదైనా చిరుతిండి కొనుక్కుంటావు అనుకుంటే నువ్వు సిగరెట్ తాగుతావారా అని చెప్పేసి తన్ని వాడికి 10 కాదు కదా, వాడు 10 సార్లు ఏడిచినా కూడా మళ్ళీ వాడికి 10 రూపాయలు కూడా ఇవ్వం. సేమ్ అదే జరుగుతుంది అనమాట భౌతిక ప్రపంచంలో కూడా. సో ఎవరైతే సంపన్నులు మంచి పండితుల ఇళ్లలో పుట్టి ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడు తమకిచ్చినటువంటి సదావకాశం, సువర్ణావకాశం, చక్కటి ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సువర్ణావకాశంగా భావించి ప్రతినిత్యం కూడా భగవద్భక్తితో, భగవన్నామ స్మరణతో, భగవద్ విషయాల యందు ఉపాసనతో జీవితాన్ని గడిపితే మళ్ళీ ఐశ్వర్యాన్ని పొందే అర్హత ఉంటుంది. దానికంటే అతీతమైనటువంటి శాశ్వత భగవత్ సాన్నిధ్యాన్ని పొందే గొప్ప సదావకాశం, సువర్ణ అవకాశం దొరుకుతుంది వాళ్ళకి. సో అలాగే మనకున్నటువంటి వనరులని మనము ఉపయోగించుకోవాలి. ఓకే, సో తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రయత్నాదిథా మనస్థు యోగి సంసిద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధాస్తతో ఇది పరాంగతిం. అలాగే ఎవరైతే అసంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు మళ్ళీ మంచి జన్మ ఎత్తి ప్రయత్నాది యథా మనస్తు. దీని యొక్క అనువాదాన్ని ఎవరు చదువుతారంటే ఎం శ్రీనివాస్ మంజురాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై స్వేచ్ఛ పొంది ఈ జన్మలోనే సిద్ధి పొందుతారు. పరిపూర్ణత. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో అలాగా ఎవరైతే అసంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సాధన వల్ల శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు మరు జన్మలో చక్కటి ఇత పూర్వం ఏ స్థాయి వరకైతే వాళ్ళు జ్ఞానాన్ని, భక్తిని నేర్చుకున్నారో అక్కడ నుండి మొదలుపెట్టి ఇంకా మళ్ళీ ఈ జన్మలో దాన్ని పరిపూర్ణత చేసుకొని వాళ్ళు పరిపూర్ణత పొందుతారనమాట. ఈ జన్మలోనే పరిపూర్ణత పొందుతారనమాట. సో ఇప్పుడు మీరందరూ కూడా మీరు ఎంతో కొంత ఆధ్యాత్మిక అభిరుచి ఉంది, అలాగే క్రితం జన్మలో ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన చేసి ఉన్నారు, అప్పుడు పరిపూర్ణత పొందలేదు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. ఇక నుండి ఈ ఆధ్యాత్మిక విషయాలు అనేటువంటివి చక్కగా శ్రద్ధతోటి మనమేం మొత్తం జీవితాన్ని త్యాగం చేసేసి మొత్తం 24/7 మనం ఆధ్యాత్మిక సాధనకే పెట్టాల్సిన అవసరం లేదు. మనకి భగవంతుడు ఇంతకు ముందు 5 అధ్యాయాల్లో మనకి భగవద్గీతలో మొట్టమొదటి 5 అధ్యాయాలు మనకి కర్మయోగాన్ని గురించి చెప్తాయన్నమాట. అంటే దాదాపు భగవద్గీతలో ఉన్నటువంటి 35% వరకు కర్మయోగం గురించే చెప్తుందన్నమాట. ఎందుకు అంటే మనుష్యుడు తనున్నటువంటి స్థితి నుండి వైదొలగకుండా తను ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ బాధ్యతతో ఉన్నా కూడా చక్కగా సులభంగా ఆధ్యాత్మిక సాధన చేసే విధంగా ఆ కర్మయోగాన్ని మనకి భగవంతుడు బోధించాడు. సో మనం ఆ కర్మయోగాన్ని అవలంబిస్తూ భక్తియుత సేవ కర్మలు గనక ఆచరిస్తే మనకు సులభంగా ఈ జన్మలో మనం పరిపూర్ణత పొందవచ్చును, శాశ్వత ఆనందాన్ని పొందవచ్చును. మీరు ఎవరెవరైతే గత 5 అధ్యాయాలు విన్నారో వాళ్ళందరికీ అంటే సులభంగా అనిపించిందా భగవంతుడు చెప్పినటువంటి భక్తియుత విషయాలు, లేదంటే కఠినంగా అనిపించాయా? సులభంగా అనిపించినాయి ప్రభుజీ. సో మనం ఈ విషయాలు, ఈ భక్తి యొక్క విషయాలు, ఈ జ్ఞానం యొక్క విషయాలు భగవంతుడు ఏం సన్యాసికి చెప్పట్లేదు, ఒక గృహస్థుకే చెప్తున్నాడు. అర్జునుడు గృహస్థు, మనందరికీ చెప్తున్నాడు ఆయన.
సో గృహస్థు తాను ఉన్నటువంటి ఏ, స్థితి నుండి వైదొలగకుండా ఆ స్థితిలోనే ఉంటూ పాటించే విధమైనటువంటి విషయాలనే కొన్ని కఠినమైన విషయాలు ఉన్నాయి, కానీ వాటిని సులభంగా సాధించే పద్ధతులను కూడా భగవంతుడే చెప్తున్నారనమాట. కేవలం మనము వాటిని వినడం, శ్రవణం చేయడం మాత్రమే, శ్రవణం చేయడం ద్వారానే మనకు ఉన్నటువంటి సంశయాల్ని తొలగించుకొని ఓహో ఇంత సులభమా అనే స్థితికి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే, ఇంకా మున్ముందు రేపటి నుండి మొదలయ్యేటటువంటి అధ్యాయాలు ఎలాంటివి అంటే, ఇప్పటి వరకు మనము మ్, భగవద్గీతలోని ఆ, ఏమంటారు అంటే ఆ, భగవద్గీతలోని ప్రథమ భాగాన్ని మాత్రమే అర్థం చేసుకున్నాం. రేపటి నుండి భగవద్గీత యొక్క హృదయం ఏదైతే ఉంటుందో అది భక్తి యోగం అన్నమాట. రేపటి నుండి 7వ అధ్యాయం మొదలుకొని 12వ అధ్యాయం వరకు అద్భుతమైనటువంటి విషయాలన్నమాట. ఇప్పటి నుండి మనము ఒక ఆ, ఏంటి అంటే ఆ, ఏం నేర్చుకున్నామంటే, ఒక హీరో ఆయన చాలా మంచిగా యాక్టింగ్ చేస్తాడంట, ఆ, ఆయన నిజంగా చక్కగా పాటలు పాడతాడంట, డ్యాన్స్ చేస్తాడంట అని తెలుసుకున్నాం అంతే. రేపు అవన్నిటిని రేపటి నుండి 12వ అధ్యాయం వరకు అవన్నిటిని ఆస్వాదించబోతున్నాం మనం. అంటే ఇక్కడ హీరో ఎవరంటే కృష్ణుడు. ఓకే, సో భగవంతుని గురించిన గొప్పతనం, ఆయన శక్తులు, ఆయన యొక్క వర్ణన, అలాగే ఆయన ఏమేం చేయగలడు, ఆయనని ఎంత సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన మన గురించి ఎంత కింది స్థాయికి దిగి వచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా మనకి 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు స్వామి చెప్తారనమాట. సో భక్తి యోగం అనేటువంటి గొప్ప విషయం రేపటి నుండి మొదలవ్వబోతుంది అనమాట. సో దాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి, ఎందుకంటే మనందరం కూడా సులభంగా భగవద్భక్తి చేసి తరించాలి. ఓకే, సో అందు గురించని భగవంతుడు మనకి రేపు ఆ భక్తి యోగం, రేపు నుండి భక్తి యోగాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఓకే, సో స్వామి ఇంకేం చెప్తున్నారంటే, ఏది ఉత్తమము, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. దీన్ని ఎవరు చదువుతారంటే ఆ పావనికే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏది ఉత్తమం? యోగి అయిన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మ రతుని కన్నను అధికుడైనట్టి వాడు. కనుక ఓ అర్జున, అన్ని పరిస్థితుల యందున నీవు యోగివి కమ్ము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఏ యోగి భక్తి యోగివి కమ్ము అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే జ్ఞానం తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కర్మ కామ్య కర్మరతుని కన్నను అధికుడైనటువంటి వాడు. కనుక ఓ అర్జున, అట్టి పరిస్థితిలో అన్ని పరిస్థితుల యందును నీవు భక్తి యోగివి కమ్ము అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. ఓకే, సో అంటే ఇక్కడ భక్తి అనేటువంటిది యాడ్ చేయలేదు, కానీ రేపటి నుండి వచ్చే ఆ, మన ఆ, విషయాలన్నిటిలో కూడా భక్తి ప్రాముఖ్యంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుండి యోగి అని చెప్పాడు, ఇంకా రేపు దీనికి సంబంధించినటువంటి కొనసాగింపు ఉంటుందన్నమాట. ఓకే, సో మనందరినీ కూడా భక్తి యోగి కావాలంటే పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. మన జీవితంలో ఏ యోగి అయినా కూడా, అష్టాంగ యోగ చేసినా చేసినా కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందమయ జీవితాన్ని సాధించుకోవడానికే మనం అవన్నీ చేస్తాం. మనం 4వ అధ్యాయంలో పరిపూర్ణమైనటువంటి ఆనందమయ స్థితికి వెళ్ళడానికి ఏం చేయాలో స్వామి చెప్పారు. 4వ అధ్యాయం 31 శ్లోకం ఎవరు చెప్తారండి? హరే కృష్ణ. ప్రభుజీ నేను చెప్తా ప్రభుజీ. చెప్పండి మాత, శ్రావణి మాత చెప్పండి. తను చదివిందే ఉందిగా మా ప్రభుజీ. యోగి అయిన వాడు నేను తపస్వి కన్నను నేను అడిగిన జ్ఞాని. నేను అడిగిన ప్రశ్నని ఒకసారి మళ్ళీ వినండి. నేను ఏమడుగుతున్నా అంటే 4వ అధ్యాయం 31 శ్లోకంలో స్వామి ఏం చెప్పారు? మనం ఆ శ్లోకాన్ని నేర్చుకున్నాం. నాయం లోకోస్తస్య యజ్ఞస్య కుతోస్య పురుషత్తమ. ఎవరు చెప్పారు మాతాజీ పేరు? మంజురాణి, శ్రీనివాస్ మంజురాణి. మంజురాణి మాతాజీ, వెరీ గుడ్, సూపర్. ఓకే, సో భగవంతుడు అంటే ఏమని చెప్తున్నాను, అష్టాంగ యోగ అయినా ఏ పద్ధతి అయినా ఆనందమయ జీవితాన్ని గడపడానికి, శాశ్వత ఆనందాన్ని పొందడానికే మనము ఆ పద్ధతులను పాటిస్తాము. అదే ఇవన్నీ చెప్పే కంటే ముందే స్వామి ఆల్రెడీ మనకి ఏం చెప్పారో, నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురుసత్తమ. ఈ ప్రపంచంలో
యజ్ఞాన్ని చేయకుండా ఎవరు కూడా సుఖంగా ఉండలేరు, ఆనందాన్ని అనుభవించలేరు ఈ లోకంలో పరలోకంలో అని చెప్పారనమాట. అలాగే మనము ఆ, స్వామి ఏ యజ్ఞము గురించి మనకి ప్రతిపాదించారు ముందు యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఓకే. సో ప్రతి మనుష్యుడు కూడా సులభంగా చేయదగినటువంటి యజ్ఞం ఏది? జపయజ్ఞం. ఓకే. సో ఆ జపయజ్ఞం చేయడం ద్వారా మనుష్యుడు పరిపూర్ణమైనటువంటి ఆనందమయ స్థితికి వెళ్తున్నాడు అనమాట. ఓకే. సో మనకు ఆల్రెడీ స్వామి చెప్పారు, కానీ ఇంకా 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 జ్ఞానం గురించి మనకి చెప్తూ ఈరోజు అష్టాంగ యోగాన్ని గురించి వివరించారు. సో మనము ప్రతినిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఓకే. సో ఇక్కడ ఈ యొక్క స్లైడ్ ఎవరు చదువుతారు? ఇంతవరకు ఎవరు చదవలేదు? భాగ్యలక్ష్మి మాతాజీ. భాగ్యలక్ష్మి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, స్లైడ్ చదవండి. మిగతా యోగాలన్నింటి యొక్క తుది 1 సెకండ్ తుది గమ్యం భక్తి యోగం. రైట్. యోగం, అష్టాంగ యోగం, జ్ఞాన యోగం, కర్మయోగం. సో నేను కూడా ఈ అష్టాంగ యోగాన్ని నేర్చుకున్నానండి. 2009 సంవత్సరంలో నేర్చుకున్నాను. అప్పుడు మా యోగా మాస్టర్ ఏం చెప్పారంటే, యోగాలో హఠ యోగా, అలాగే ఆ, అష్టాంగ యోగా, ఇలాగా. హఠయోగా అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగాల్ని మటుమాయం చేసేటటువంటిది హఠయోగా అనమాట. ఇట్లా వివిధ రకాలైనటువంటి యోగా సాధనలు నేర్పించి ఆయన ఇదే చెప్పారనమాట. ఎన్ని యోగ పద్ధతులు నేర్చుకున్నా కూడా అవన్నీ మనల్ని భక్తి యోగం వైపు నడిపించాలి. అప్పుడే వాటి యొక్క పూర్ణత, లేకపోతే అవన్నీ అసంపూర్ణం అని చెప్పారనమాట. ఓకే. సో చివరిగా స్వామి ఏం చెప్తారనమంటే, యోగీనామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః అంటున్నారనమాట. సో ఈ యొక్క అనువాదాన్ని ఎవరు చదువుతారు? మనకి ఇంతవరకు ఎవరు చదవలేదు? ప్రభుజీ నేను చదవలే ఇవాళ. మాతాజీ చదవండి మాతాజీ. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఇండువాడును నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును వనరించువాడును ఆగు యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. సరువులలో అతడే అత్యున్నతుడు ఇదియే నా అభిప్రాయము. హరే కృష్ణ ప్రభుజీ. అది ఈ చివరిగా స్వామి ఏమని చెప్పి మనకి సారాంశాన్ని ఇస్తున్నారంటే, అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును. రేపు ముందేమో ధ్యానించమని చెప్పారు. ధ్యానించడానికి ఎంత కష్టమైనటువంటి పద్ధతులు ఏమైనా చూసాం, కానీ స్మరించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్నా కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే భగవన్ నామాన్ని మనం స్మరణ చేస్తే గనక ఆ దివ్యమైన ప్రేమయుత సేవను వర్ణించువాడు అగు యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. ఎవరైతే భగవన్నామ స్మరణ చేస్తారో వాళ్ళు స్వామికి అత్యంత దగ్గరి వాళ్ళంట. ఆయనతో కూడినట్టి వాడై ఉన్నాడంట. స్వామితో కూడినట్టు అంటే స్వామికి అత్యంత సన్నిహితుడై ఉంటాడంట. ఎవరు? ఈ ధ్యానం చేసే వాళ్ళకంటే, అలాగే వివిధ పద్ధతులను అవలంబించే వాళ్ళకంటే స్వామి యొక్క నామాన్ని సదా స్మరించేవాడు ఆయనకి చాలా దగ్గరగా ఉంటాడు అని చెప్పి స్వామి చివరిగా మనమందరం కూడా ఆచరణ చేసే పద్ధతిని మనకి స్వామి బోధిస్తున్నారనమాట. ఓకే. అది మనకి ఈ యొక్క షష్టమోధ్యాయంలో స్వామి మనకి ఇచ్చారనమాట. సో అందుకని ఈ షష్టమోధ్యాయంలో అష్టాంగ యోగం గురించి చెప్పినా కూడా అది కఠినమైనా కూడా మళ్ళీ సులభమైనటువంటి పద్ధతిని స్వామి మళ్ళీ మనందరికీ ఇచ్చారు. ఓకే. సో ఈ యొక్క అధ్యాయంలో మనము ఏం నేర్చుకుందామంటే ఈ శ్లోకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో నాతో పాటు మీ అందరూ కూడా మ్యూట్లో ఉండి చెప్పండి. ప్రాప్య పుణ్యాకృతం లోక నుషిత్వా శాశ్వతి
समः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते प्राप्य पुण्याकृतं लोकानुषित्वा शाश्वतिः समः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते प्राप्य पुण्याकृतं लोकानुषित्वा शाश्वतिः समः శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఎవరైనా చదువుతారా అండి శ్లోకాన్ని? ప్రాప్య నేను పుణ్యకృతంలో చెప్తాను ప్రభుజీ. దయచేసి హ్యాండ్ రైజ్ చేసి గాయత్రి పెట్టండి. మాతాజీ చదువుతాను. ఒక్క నిమిషం. గాయత్రి మాత చదవండి. గాయత్రి రాజు మాత చదవండి. గాయత్రి మాతాజీ ఉన్నారా? సీతాలక్ష్మి మాతాజీ ప్రభుజీ చెప్తున్నాను ప్రభుజీ. గాయత్రి మాతాజీ వినపట్లేదు మాతాజీ. సరే చెప్పండి. యోగ భ్రష్టులైన వాడు శ్లోకాన్ని చదవండి. నందు అనేక సంవత్సరముల సుఖముల అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. శ్లోకాన్ని ఎవరు చదువుతారు? మంజురాణి నేను చదువుతాను ప్రభుజీ. నేను చదవలేదు ప్రభుజీ. లోక నుషిత్వా శాశ్వతి సుమా శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైతే కేవలం శ్లోకాన్ని చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే. ఓకే ఓకే మాతాజీ, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. నేను ఒక్కొక్కరిగా అవకాశం ఇస్తాను. సో ఎంత ఎక్కువ చదివితే మనకి అంత కంఠస్థం అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి పెట్టిన క్రమంగా పిలుస్తాను. నేను ఒకసారి పిలవగానే దయచేసి అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఒకవేళ మీరు అన్మ్యూట్ చేసుకోకపోతే తర్వాత వాళ్ళకి అవకాశం ఇస్తాను నేను. సో ఫస్ట్ విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ. తర్వాత శ్రావణి మాతాజీ మీరు చదవండి. ప్రాప్య పుణ్యాక్తాన్లోక శుచిత్వ శాశ్వతి సమః శుచీనాం శ్రీమతంగేహే యోగ భ్రష్టోభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. నివేదిత మాతాజీ మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రాప్య పుణ్యాకృతం లోకానుషిత్వ శాశ్వతి సమః శుచీనాం శ్రీమాతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే. ఓకే, మణికంఠ మద్దుల ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రాప్య పుణ్యాకృతం లోక శుచిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ. నుషిత్వా. ఓకే, సో సీతా మహాలక్ష్మి మాతాజీ. అరుణశ్రీ మాతాజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ మాతాజీ. రంగా నరేంద్ర ప్రభు మీరు చదవండి. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభు. ప్రాప్య పుణ్యకృతం లోక నుషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట సుబ్బమ్మ మాతాజీ మీరు చదవండి. అదే ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ మాతాజీ. గొల్ల గోపాలకృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రాప్య పుణ్యకృతం లోక శుచిత్వ శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఎవరెవరికైతే చదవడానికి అవకాశం రాలేదో వాళ్ళు దయచేసి రేపు చదవండి. సో మనకి ఇప్పటికే 9:41 అవుతుంది, 9:41 అవుతుంది. సో ఈరోజు మనం ఈ అధ్యాయానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను తీసుకుందాం. ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. అలాగే ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ కూడా మనకి భువన మాతాజీ మనకి ఇప్పుడు పోల్ పెట్టబోతున్నారు. మాతాజీ పెట్టండి ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్నల గురించి.
కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే హరే ప్రభుజీ. కృష్ణ. ఉమ్. 1 by 1 ప్రభుజీ. ఓకే 3 questions. ఓకే. సో మొదటి ప్రశ్న బహుశా అందరికి పోల్ కనిపిస్తుంది అనుకుంటా. ఒక ఆధ్యాత్మికవేత్త ఏ స్థితిలో పరిపూర్ణతను చేరుకుంటాడని అంటారు? ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే అతను అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించినప్పుడు, ట్రాన్స్ లేదా సమాధి స్థితిలో ఉన్నప్పుడు, ఫలాపేక్ష కార్యకలాపాలను చేయడం ద్వారా, అతను ప్రాపంచిక కోరికలలో నిమగ్నమైనప్పుడు. ఓకే, అద్భుతంగా అందరూ ఆన్సర్ చేస్తున్నారండి. ఓకే. సో నా యొక్క విన్నపం రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి అందరూ కూడా ఒక్కసారి మనం ఎంతవరకు నేర్చుకున్నామో దాన్ని పరిశీలన చేసుకోవడానికి ఈ పోల్ అందరూ కూడా తీసుకోవాలండి. ఆధ్యాత్మిక ఏ పరిస్థితిలో పరిపూర్ణం చేరుకుంటారు అంత ఇంత చేరుకోవాలి. ఓకే, మనకి 32, 33 మొత్తం 33 మంది డివోటీస్ భక్తులు ఈ పోల్ 36 దాకా 37 వరకు వెళ్ళారు. ఓకే, 37 మంది వరకు ఆన్సర్ చేశారు. మాతాజీ కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ ట్రాన్స్ లేదా సమాధి స్థితిలో. ఎస్. ఓకే. సో ఎవరైతే అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే అతను అన్ని భౌతిక కార్యకలాపాలను త్యజించినప్పుడు, అది కూడా కొంతమేర కరెక్టే. కానీ ఈ అష్టాంగ యోగ పద్ధతిలో సమాధి స్థితి వరకు ఎవరైతే వెళ్తారో వారి పరిపూర్ణత ట్రాన్స్లీయ సమాధి స్థితిలో దాన్ని పరిపూర్ణత అంటారనమాట. ఓకే, సో ఫస్ట్ 2 ఆప్షన్స్ కూడా చాలా వరకు మేజర్ గా కరెక్టే. ఓకే, దానిలో ఇదేం లేదు. తర్వాతి క్వశ్చన్ మాతాజీ. చాలా సంవత్సరాల సాధన తర్వాత విఫలమైన యోగికి ఏమి జరుగుతుంది? అతను శాశ్వతంగా తప్పిపోతాడు. అతను నీతిమంతుల కుటుంబంలో పునర్జన్మ పొందు. వెరీ గుడ్. అతను ఫలప్రదమైన కార్మికుడు అవుతాడు. అతను ఆధ్యాత్మికను వదులుకుంటాడు. చాలా సంవత్సరాల సాధన తర్వాత విఫలమైన మాతాజీ ఓకే, ఇందాక 37 మంది డివోటీస్ వరకు తీసుకున్నారు పోల్. మీరు కనిపిస్తున్నారు కానీ మాకు ఇంకేం కనిపించట్లేదు ప్రభుజీ. రెండో క్వశ్చన్ అసలు ఏం కనిపించలేదు. అయ్యో, మీకు ప్రాబ్లం ఉంటే చాట్ బాక్స్ లో మీ ఆన్సర్ పెట్టండి మాతాజీ. అసలు స్క్రీన్ మీద మీరే ఉన్నారు ప్రభుజీ. ఓ, క్వశ్చన్ చాలా మంది కనిపిస్తుంది, చాలా మంది ఆన్సర్ కూడా చేస్తున్నారు మాతాజీ. నేను క్వశ్చన్ ఒక్క నిమిషం, మీకు కనపడకపోతే నేను క్వశ్చన్ చదువుతాను, ఆప్షన్స్ కూడా చదువుతాను. ఓకే, చాలా సంవత్సరాల సాధన తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ. చాలా సంవత్సరాల సాధన తర్వాత విఫలమైన యోగికి ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న. మొట్టమొదటి ఆప్షన్ అతను శాశ్వతంగా తప్పిపోతాడు. రెండవ ఆప్షన్ అతను నీతిమంతుల కుటుంబంలో పునర్జన్మ పొందుతాడు. మూడవ ఆప్షన్ అతను ఫలప్రదమైన కార్మికుడు అవుతాడు. నాలుగో ఆప్షన్ అతను ఆధ్యాత్మికతను వదులుకుంటాడు. ఈ 4 ఆప్షన్ దీంట్లో ఏది హరే కృష్ణ ప్రభు. సో ఈ 4గిట్లో ఏది కరెక్ట్? హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. చాలు, థ్యాంక్ యూ. మీ క్వశ్చన్ ఒకసారి చెప్పరా మళ్ళీ ప్రభుజీ. చాలా సంవత్సరాల సాధన తర్వాత విఫలమైన యోగికి ఏం జరుగుతోంది? ఎవరికైతే క్వశ్చన్ కనపడట్లేదో వాళ్ళు చాట్ బాక్స్ లో పెట్టవచ్చండి ఆన్సర్.
ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా ప్రభుజీ? ఇప్పుడు వస్తుంది ప్రభుజీ. చాలా సంవత్సరాల తర్వాత అతను శాస్త్రంగా వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ, మీ వీడియో స్టక్ అయింది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. ప్రభుజీ ఒక 2 minutes లో జాయిన్ అవుతారు. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల ప్రభుజీ డిస్కనెక్ట్ అయ్యారు. ఒక 2 minutes లో మళ్ళీ రీజాయిన్ అవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, ఇలా నెట్వర్క్ ఇష్యూ రాకోకుండా ఉండడానికి మనం ఒకసారి హరే కృష్ణ మంత్రం జపిద్దామా? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మళ్ళీ ఇంకొకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ
Krishna Krishna Hare 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 Rama Hare Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Hare ఎంత Rama సంతోషం అండి, అందరు కూడా చక్కగా చేస్తున్నారు. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ థ్యాంక్స్ ప్రభుజీ. అలాట్. క్వశ్చన్ లేదు. అతడు పవిత్రమైన కుటుంబంలో జన్మిస్తాడు ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్ పెట్టాను, అందుకని నేను వాయిస్ ద్వారా చెప్తున్నాను. పర్వాలేదు, పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ ఇంకా పోల్ ఎండ్ చేయండి, మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, ప్రభు 2నేనా ప్రభు? 3 కదా ప్రభు క్వశ్చన్స్? 2 క్వశ్చన్స్ ఏనా ఈరోజు? సమయం ఎక్కువైపోతుందని నేను క్వశ్చన్స్ తీసుకుందామని ఓకే, అనుకుంటున్నాను. అలాగే అలాగే ప్రభు. హరే కృష్ణ. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి దయచేసి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అష్టాంగ యోగా గురించి చెప్పారు కదా ప్రభుజీ, అది అవును మాతాజీ. మనకి తెచ్చిన గురువు గారి పేరు పతంజలి. ఆయన ఎవరు అనేది ఒకసారి చెప్తారా ప్రభుజీ? ఇందాక ఓకే, కొంచెం మిస్ అయ్యారు. పతంజలి మహర్షి ఎవరంటే ఆయన ఆదిశేషుడి యొక్క అంశ అన్నమాట ఆయన. ఓకే, ఆదిశేషుడు. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. సో ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే, సో ఎవరికి ఏం ప్రశ్న లేదా అండి? చాలా సంతోషం, మీ అందరికీ కూడా చక్కగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో రేపు మనం అద్భుతమైనటువంటి సప్తమోధ్యాయం గురించి చర్చించుకోవడానికి మళ్ళీ 8 గంటలకి సమావేశం అవుదాము. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఆదివారం అయినా కూడా మీ యొక్క సమయాన్ని, ఆధ్యాత్మిక విషయాన్ని వినడానికి మీరు వెచ్చించారు. చాలా చాలా గొప్ప. భగవంతుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో కూడుకున్నటువంటి భగవద్భక్తిని కరుణించాలని, కృప చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరి హరి బోల్ ప్రభు. హరే హరి కృష్ణ బోల్. మాతాజీ.